చక్రవర్తి గారు నమస్తే అండి. నమస్కారం కిషోర్ గారు, బాగున్నారండి? బాగున్నానండి. ఎలా ఉన్నారు మీరు? వెరీ గుడ్ అండి. చాలా కాలం అయింది, దాదాపు 9-10 సంవత్సరాలు కదా కలిసి. సో ఆంధ్ర రాష్ట్ర విభజన ఆ టైంలో ఎక్కువగా మీరు మీడియాలో బాగా ఫోకస్ అయ్యారు కదా? అవునండి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బాగా గట్టిగా పోరాడాం. మీ బుక్స్ కూడా ఉన్నాయి. అవునండి, అవును. చాలా పెద్ద, చాలా లెంగ్దీగా ఉంటాయి ఆ పుస్తకాలు కూడా. నేను చదివి కూడా అదే అనుకున్నాను. అంటే పుట్టుపూర్వోత్తరాలు మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఎందుకు విడిపోయింది, ఎందుకు ఈ సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా వివరిస్తూ చాలా బాగా. అంటే రాజకీయపరమైన పుస్తకం అయినప్పటికీ కొంత చరిత్రతో అనుసంధానం చేయడానికి ప్రయత్నించాను. మీరు దగ్గుబాటి గారు కూడా అప్పుడు పుస్తకం రాశారు ఇట్లాగే. ఆయన కూడా రాశారండి. ఆయన కూడా ఆల్మోస్ట్ ఇట్లాగే. అంటే అఫ్ కోర్స్ ఆ టైంలో ఇవన్నీ కూడా బాగా ఎలివేట్ అయినాయి ఆ బుక్స్ అన్నీ కూడా. అవును. ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్? వ్యవసాయం చేస్తానండి, మా నేటివ్ ప్లేస్లో నల్గొండలో. ఓకే. అండ్ దెన్ కాస్త వీలున్నంతలో పొలిటికల్ యాక్టివిజం. నేను ఐఎమ్ క్యాపిటలిస్ట్ బై ఐడియాలజీ అండ్ ఫిలాసఫీ. సో లిబర్టేరియనిజం అంటాం మేము. సో ఐ ప్రమోట్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ కాలేజీల్లో కానీ ఇతర సంస్థలలో. సో టీడీపీ వాది మాత్రం కాదు. నేను మోర్ ఆఫ్ యాంటీ జగన్. టీడీపీ వ్యతిరేకం కాదు, అంటే ఓటు వేయాల్సి వస్తే టీడీపీకే వేస్తాను ఈరోజు. బట్ ఐఎమ్ నాట్ టీడీపీ పార్టీ మెంబర్, నాట్ డూ ఐ వాంట్ టు బీ. సో ఐడియాలజికల్ హ్యావ్ అదర్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు వర్క్ ఆన్. రైట్. ఒక సోషలిస్ట్ భావాలు ఉన్నాయని అనుకోవచ్చా? నేను క్యాపిటలిస్ట్. సోషలిస్ట్ భావాలకి ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో క్యాపిటలిజం అంతా ఇట్ ఈస్ ఐ ప్రమోట్ క్యాపిటలిజం యాజ్ అ మోరల్ సిస్టమ్. ఓకే. ఎకనామిక్ సిస్టమ్. భారతదేశంలో క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారుడు అంటే ఒక దుర్మార్గుడు, జనాలను దోచుకునేవాడు అనేది ఉంటుంది. నేను టు ద కాంట్రరీ ఐ ఫీల్ దట్ ఇట్స్ అ వెరీ మోరల్ సిస్టమ్. కష్టపడ్డవాడికి ఫలితాలు రావటం. అంటే అంబానీ, అదానీ గారిని మీరు వ్యతిరేకిస్తాము. ఎందుకంటే క్యాపిటలిస్ట్ వ్యవస్థలో మీ కష్టానికి ప్రతిఫలం దక్కాలి, కానీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని దోచుకోవటం క్యాపిటలిజం కాదు. ఓకే. మేము ప్రభుత్వం విధించే చట్టాలు కానీ స్పెషల్ స్కీమ్స్, ఇప్పుడు అంబానీలకు అదానీలకి సహాయం చేయటం కానీ వీటికి పూర్తిగా వ్యతిరేకం. హౌఎవర్ వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాపిటలిజం దట్ బ్రింగ్స్ ఎకనామిక్ గ్రోత్. వాళ్ళు ఎకనామిక్ గ్రోత్ ఇస్తున్నారు కదా, కాదని అంటారా? లేదు, లేదా? సి దే ఆర్ గెటింగ్ ఫేవర్స్. సో క్యాపిటలిజం ఏంటంటే పోటీ వాతావరణం. ఓకే. మీరు టీవీ స్టూడియో పెట్టుకుంటారు, నేను టీవీ స్టూడియో పెట్టుకుంటాను, మన ఇద్దరం పోటీ పడతాం. సో పోటీ తత్వాన్ని పెంపొందించేది క్యాపిటలిజం. ఎగ్జాక్ట్లీ. పోటీ పడి మీ ఛానల్ బాగుంటే మీరు ముందుకెళ్ళాలి, నా ఛానల్ బాగుంటే నేను ముందుకెళ్ళాలి. అట్లా కాకుండా నా ఛానల్ మూసేసి మీ ఒక్క ఛానల్ నడిపించే విధంగా ప్రభుత్వం సాయం చేస్తే అది క్యాపిటలిజం అవుతుంది. ఓకే. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, మీరు అంబానీల ఆధారాలను చూసుకుంటే ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ప్రభుత్వ సహాయంతో ముందుకెళ్తారు. మీరు అదాని వ్యాపారాలు చూసుకుంటే మైనింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని న్యాచురల్ రీసోర్సెస్, పెట్రోలియము, షిప్పింగు, ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ కూడా అన్ని ప్రభుత్వం సహాయంతో నడిచే వ్యాపారాలు. బట్ వాళ్ళని ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు కదా. అవునండి, దేశవ్యాప్తంగా ప్రోత్సాహం అనేది వాళ్ళకే దక్కుతోందని ఇప్పుడు మిగతా పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్నావు. అవే 100% అసలు. ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ దగ్గర నుంచి తీసుకుంటే మొన్న మహారాష్ట్రలో బాంబే ఎయిర్పోర్ట్ జీవీకే ఆధీనంలో ఉండేది. ఏముంది, ఒక సిబిఐ రైడ్ అవుద్ది, ఈడీ, ఐటీ, అతని మీద వార్తలు అన్నీ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ హ్యాండ్ ఓవర్. ఓకే. కృష్ణపట్నం పోర్ట్ కూడా అందరు జగమెరిగిన సత్యం. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఐ కెన్ ప్రూవ్, బట్ ఎవ్రీబడి నోస్ దట్ బలవంతంగా తీసుకోవడం జరిగింది కృష్ణపట్నం పోర్ట్. వెరీ ప్రాఫిటబుల్ పోర్ట్. అవును. ఈ విధంగా చూసుకుంటే ఇంకో ఉదాహరణ ఇస్తాను. సుజనా చౌదరి గారు, ఆయన మీద అనేక రైడ్లు జరిగాయి. ఆయన ఇంటి మీద ముందు 400 కోట్ల 500 కోట్ల స్కామ్ అన్నారు, అది 800 1000 చేశారు, దాన్ని 1500 చేశారు, ఇంటి మీద రైడ్ చేశారు, ఇంట్లోని కార్లు ఎత్తుకెళ్ళారు, చివరికి బీజేపీలో జాయిన్ అయ్యాడు, వెళ్ళిపోయారు, అయిపోయింది, హ్యాపీ. సో ఇట్లా ఎన్నో ఉన్నాయి. దట్ ఈస్ నాట్ క్యాపిటలిజం ఈజ్ వాట్ ఐమ్ సేయింగ్. బిల్ గేట్స్ ఉన్నాడు, ఒక అద్భుతమైన ఆపరేటింగ్ సిస్టమ్ కనుగొని ప్రతి ఇంటికి చేరే విధంగా దాన్ని తీసుకొచ్చాడు. అమెజాన్ ఉంది, దే హ్యావ్ మేడ్, మనకు మాల్కి వెళ్ళే అవసరం లేకుండా ఒక క్లిక్ ఆఫ్ ఎ బటన్ ఇవాళ కొడితే హైదరాబాద్లో కూడా పొద్దున మీరు ఆర్డర్ చేస్తే చాలా సామాన్లు సాయంత్రానికి వచ్చేస్తున్నాయి. నౌ దట్ ఈస్ క్యాపిటలిజం. ఓకే. రైట్. వేర్ యూ కంపీట్ ఇన్ అ మార్కెట్ ప్లేస్. అంటే ఒక స్వేచ్ఛా సమాజంలో అందరికీ సమానమైన యాక్సెస్ ఉండి ఎటువంటి ప్రభుత్వం నుంచి సహాయం లేకుండా వ్యాపారం చేసి పైకి వస్తే దట్ ఈస్ క్యాపిటలిజం. క్యాపిటలిజానికి ఉన్న పెద్ద అడ్డంకులు ప్రభుత్వమే. ప్రభుత్వం పన్నుల ద్వారా కానీ చట్టాల ద్వారా కానీ, ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు, వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కంప్లీట్ ఫ్రీ ట్రేడ్. అవును. ప్రభుత్వం నానా రకాల ఆంక్షలు పెట్టుద్ది, ఏది సమాజానికి మంచి అని. కానీ వాస్తవానికి మీరు చూసిన ప్రతి ఆంక్ష కూడా ఎవరు వెళ్ళి లాబీ చేసుకుంటాడు. మీరు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనర్ సంబంధించిన పార్ట్స్ చేస్తున్నారు,
వెళ్ళి చెప్తారు మేక్ ఇన్ ఇండియా అని పెట్టండి, దిగుమతి మీద ఆంక్షలు పెట్టండి, సో దట్ మేము అమ్ముకుంటామని. అది చూడటానికి అట్లా ఉంటుంది కానీ మీరు యూ బికమ్ వీక్. సోషలిజంలో మనం చూసింది అదే. ఓకే. ఇంపోర్ట్స్ మీద 100% 200% డ్యూటీస్ వేసేవాడు. అవును. మన వ్యాపారాలు ఇన్ఎఫిషియెంట్ అవుతాయి. అంటే మనం పోటీ పడలేకపోతున్నాం వేరే దేశాలతో. ఇప్పుడు మనం 100% పన్ను వేస్తున్నామంటే మనం పోటీ పడలేకపోతున్నాం. వాళ్ళు కానీ వీఆర్ ఇన్ ది థర్డ్ లార్జెస్ట్ అని అంటున్నారు కదా ఎకానమీలో ఇన్ మొత్తం. రైట్. సి దిస్ ఇస్ హౌ యూ కెన్ ట్విస్ట్ స్టాటిస్టిక్స్. మన జనాభా ఎంత? దాదాపు 1.4 బిలియన్. 1.4 బిలియన్. మన ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. బట్ యూ షుడ్ సూ పర్ క్యాపిటల్. పర్ క్యాపిటల్ అంటే సగటున ఒక మనిషి ఆదాయం ఎంత భారతదేశంలో, అది చూస్తే మనం సిగ్గుతో తలదించుకోవాలి. వీఆర్ 1/5 ఆఫ్ చైనా. చైనానే ఒక కాస్త ఈ మధ్య అభివృద్ధి చెందింది కానీ కాస్త వెనకబడ్డ దేశం. నేను అమెరికాలో 1/5 అనట్లేదు, మనం చైనాలో 1/5 సగటున. యాజ్ ఇన్ యావరేజ్ ఇండియన్ ఎర్న్స్, అంటే ఒక సగటు భారతీయుడు ఆదాయం 5వ వంతు ఒక చైనీస్ సిటిజన్ ఆదాయంతో పోలిస్తే. ఎస్, జీడిపి వైజ్ పర్ క్యాపిటల్ జీడిపి. సి వాట్ గవర్నమెంట్ వాంట్స్ టు టెల్ యూ ఇస్ జీడిపి అంటే జాతీయ స్థూల ఉత్పత్తి. బట్ మీరు యావరేజ్ చేస్తే గ్రోస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. బట్ యూ షుడ్ లుక్ ఎట్ పర్ క్యాపిటల్ గ్రోస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. పర్ క్యాపిటల్ అంటే ప్రతి మనిషి ఎంత ఉత్పత్తి చేస్తున్నాడు అని. 1.4 బిలియన్ కలిపితే విల్ బికమ్ థర్డ్ లార్జెస్ట్, బట్ దట్ ఈస్ నాట్ అ మెట్రిక్. ఇప్పుడు సింగపూర్ ఉందండి, చాలా చిన్న దేశం, అమెరికా కంటే సంపన్న దేశం. ఏ విధంగా? పర్ క్యాపిటల్. ఆన్ యావరేజ్ ఎన్ యావరేజ్ సింగపూరియన్ ఈజ్ రిచర్ దెన్ అన్ యావరేజ్ అమెరికన్. అంతేకాదు 80sలో మనమే ముందున్నాం చైనా కంటే. 1980s వరకు. దెన్ దే హ్యావ్ టేకన్ ఆఫ్, మనం వెనకబడ్డాం. ఎందుకని? మన ఆర్థిక విధానాలు. ఓకే. ప్యూర్లీ మన కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ చైనానేమో క్యాపిటలిస్ట్ విధానాలను అవలంబిస్తే మనం వాళ్ళని చూస్తూ ఈ రోజుకి మనం లేదుగా. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడిపోయేది అదేగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి, భారతదేశాన్ని తీసుకోండి. మనం ఏ రోజన్నా ఒక సమాజంగా 1980లో చైనా మనతో పాటు ఉండేది. అంటే చైనా కంటే మనం చాలా ముందే లేవు, కొంచెం బోటాబోటిగా కాస్త ముందున్నాం వాళ్ళతో పోలిస్తే ఆదాయంలో. ఈరోజు వాళ్ళు మనకు 5 వెళ్ళారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ చైనా. సింగపూర్ 1950లో గడ్డు దారిద్రంలో ఉండేది. అంటే మీరు చూస్తే సింగపూర్ స్లమ్స్ మన బాంబే స్లమ్స్ పనికిరావు. సింగపూర్ ఇస్ అ స్లమ్. సింగపూర్ ఈజ్ నౌ వెల్తియర్ దాన్ ది యునైటెడ్ స్టేట్స్. అమెరికా కంటే ధనవంతం దేశం. టైవాన్ మనం చూస్తుంటే మన కళ్ళ ముందే. హాంకాంగ్. నేను వెస్టర్న్ కంట్రీస్ చెప్పట్లేదండి మీకు, యూరోప్, అమెరికా, మన ఇంటి పక్కన మన పక్కనే. మీరు ఫ్లైట్ ఎక్కితే 2 గంటలు వెళ్ళిపోతారు. హాంకాంగ్, టైవాన్, సౌత్ కొరియా, సింగపూర్, ఇన్ని దేశాలు ఉన్నాయి. సౌత్ కొరియా ఈ రోజు పోయిన సంవత్సరం ఈజ్ వెల్తియర్ దాన్ జపాన్ నౌ. జపాన్ కంటే సౌత్ కొరియా సంపన్న దేశం ఇది. మనం ఎప్పుడన్నా అడిగామా? ఎన్నడూ అడగాం. అరే వాళ్ళందరూ ముందుకెళ్తున్నారు, మనం ఏం తప్పు చేస్తున్నాం, మనలో ఏం లేదు. ఎంతసేపు మన రాజకీయాలు మన శ్రీలంక కంటే బెటర్ అని గొప్పలు పట్టుకోండి, ఆ పాకిస్తాన్ వాడు డిక్టేటర్షిప్ అనుకోవటమే కానీ ముందు వెళ్తున్న దేశాల గురించి మనం ఎప్పుడు ఆలోచించాం? ఓకే. ఐ డోంట్ థింక్ వీ యాజ్ అ నేషన్ ఎవర్ ఇంట్రోస్పెక్ట్. మనం బీదరికంలో ఎందుకున్నాం, మన బీదరికానికి కారణాలు ఏంటి? నెవర్. మీకు ఎక్కడ కనిపిస్తుంది పొలిటికల్ డిస్కోర్స్లో చెప్పండి? విచ్ లీడర్ హ్యాస్ సెడ్ నేను చైనా లాగా భారతదేశాన్ని అభివృద్ధి చేస్తాను, చైనాను చూసి నేర్చుకుందాం? లేదు. ఫ్యూడలిస్టిక్ సిద్ధాంతాలు ఎందుకు వాడాలి అని అనేది మాట్లాడుతుంటారు కదా. ఫ్యూడలిజము, ఫాసిజం. బట్ బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ మనల్ని భారతదేశం 1990 వరకు 1990 వరకు మనం వెనకబడి ఉంటానికి కారణం సోషలిజం. ఎస్. నెహ్రూ గారు, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు, సార్ కొంత రాజీవ్ గాంధీ గారు ప్రయత్నం చేశారు, బట్ ఆయనకు సరైన అంత సమయం లేకపోయింది. బట్ పివి నరసింహారావు గారు వచ్చే వరకు భారతదేశం గడ్డు దారిద్రంలో ఉంది. ఓకే. ఆయన వచ్చిన తర్వాత మార్చారు. బట్ టుడే ఐ ఫీల్ వీఆర్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ సోషలిజం. 1993లో పివి నరసింహారావు గారు తెచ్చిన ఆర్థిక విధానాల మూలంగా అనూహ్యమైన ఆర్థిక ప్రగతి మనందరం చూడగలిగాం. ఈ రోజుకి ఆయన తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల ఫలాలను మనం అనుభవిస్తున్నాం. ఆయన పాలించింది 5 సంవత్సరాలు. ఆయన తర్వాత మన్మోహన్ సింగ్ గారు కంటిన్యూ ఎవరు చేయలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యాపిటలిజం. ఓకే. పవర్ ఆఫ్ ద క్యాపిటలిజం ఈ సో పవర్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇదే జరుగుద్ది. కొంచెం చేస్తారు, విపరీతమైన గ్రోత్ వస్తుంది. నౌ దే స్క్వాండర్ ఇట్ అవే. ఇది ఎప్పుడు ఉండేది. నో, మన్మోహన్ సింగ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తెచ్చేయండి. అసలు గ్యారంటీ ఎట్లా ఇస్తాం ఎంప్లాయ్మెంట్కి? మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్థిక విధానాల మూలంగా భారతదేశం ఇంకేమైనా వెనక్కెళ్ళింది కానీ ముందుకైతే వెళ్ళలేదు. బట్ ఇట్ హెస్ హ్యాపెన్ డ్యూరింగ్ పివి నరసింహారావు గారు టైంలో. సరే, ఆయన కావాలని చేశారా, పరిస్థితుల మూలంగా చేశారా అన్నది పక్కన పెడితే, ఇఫ్ యూ అసెస్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ ఈజ్ డన్ ఎ గ్రేట్ డీల్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ 1990 లేట్ 1980s వరకు భారతదేశం సోషలిస్టు
ఉక్కు పిడికిలిలో ఇరుక్కుని బీదరికంలో ఉండింది. 1990s పివి నరసింహ గారు వచ్చి లిబరలైజ్ చేశారు. తర్వాత కొంత కాంగ్రెస్ కంటిన్యూ చేసింది. వాజ్పేయి గారి ప్రభుత్వం మాత్రం కంటిన్యూ చేసింది. ఓకే, ఆయన విధానాన్ని పివి నరసింహ గారి విధానం కంటిన్యూ చేశారు. వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా మనం చాలా మంచి ఫలితాలు చూసాం. మీకు గుర్తుంది లేదు, ఇండియా షైనింగ్ అన్నాను. ఇండియా షైనింగ్ క్యాంపెయిన్. బట్ ఆయన ఆబ్వియస్లీ ఓడిపోయారు. అదే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అదే అభివృద్ధి చేసిన నాయకుడిని ప్రజాస్వామ్య దేశాలు ఎన్నుకోవు, ఉచితాలు ఇస్తామంటేనే ఎన్నుకుంటున్నాయి. దెన్ ద న్యూ ఫేజ్ ఆఫ్ ఇండియా నవ్ ఈస్ ఫ్రీబీస్, వెల్ఫేర్. ప్రజలకు మేము చాలా సంక్షేమం చేస్తున్నాం. పుడితే డబ్బులు ఇస్తాం, పిల్లలు పుడితే, ప్రెగ్నెన్సీ గర్భంతో ఉంటే డబ్బులు ఇస్తాం, మ్యారేజ్కి డబ్బులు ఇస్తాం, పెళ్ళికి డబ్బులు ఇస్తాం, చావుకి డబ్బులు ఇస్తాం, ఇంకా ఇంకా ఉన్నాయండి. గొర్రెలకు డబ్బులు ఇస్తాం, ఇవేమి ఇవ్వకూడదు, పండుగలకు డబ్బులు ఇస్తాం. ఇవ్వకూడదు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? చెట్లకు గాయవు కదా. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఒకరి దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరికి ఇస్తున్నాం అంతే. బట్ ఇన్ ద ప్రాసెస్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ద ఎకానమీ. ప్రభుత్వం ఏం చేస్తుంది, ₹1,00,000 ఇక్కడ తీసుకుంటుంది, 25,000 ఇస్తుంది, మిగిలింది వాళ్ళు స్వాహా. ఫర్ ద ఎకానమీ టు గ్రో దెర్ హాస్ టు బి క్యాపిటల్. క్యాపిటలిజం అంటే క్యాపిటల్ అంటే ధనం, సంపద సృష్టించాలి అంటే ప్రజల దగ్గర డబ్బు ఉండాలి. అండ్ మీకు నారాయణమూర్తి కానీ బిల్ గేట్స్ కానీ దే ఆర్ నాట్ ఈవిల్ పీపుల్, దే క్రియేట్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. లక్షలాది అంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ గెట్స్ జనరేటెడ్. ఇవాళ హైదరాబాద్ నగరంలో తీసుకుంటే నేను 1990లో వెళ్ళేటప్పుడు ఇక్కడ అసలు దెర్ వాజ్ నో ఎంప్లాయ్మెంట్. టుడే 10 lakh పీపుల్ వర్కింగ్ జస్ట్ ఐటీ. హైదరాబాద్ జనాభా దాదాపు 1 కోటి అయితే 10 లక్షల మంది ఐటీలో పనిచేస్తున్నారు. కానీ అక్కడ ఆకండి, 10 లక్షల మంది అంటే వాళ్ళ మీద ఆధారపడి కుటుంబ సభ్యులు ఇంకో 10 లక్షల మంది ఉంటారు కదా, 20 లక్షల మంది ఐటీ మీద. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇవన్నీ వాళ్ళ మీద కదా నడిచేది. ఇంకో 3-4 లక్షలు వేసుకోండి. మీకు డ్రైవర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి రెస్టారెంట్ దగ్గర. నేను అనుకోవటం హైదరాబాద్లో దాదాపు 30 to 40% ఆఫ్ ద ఎకానమీ నౌ రన్స్ ఆన్ ఐటీ. దట్ ఈస్ ద పవర్. 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎగుమతులు చేస్తాం. అండ్ దట్ ఈస్ సస్టైనబుల్ వెల్త్. దట్ ఈస్ హౌ యూ క్రియేట్ వెల్త్. అదే ఆ పెట్టుబడులు పెట్టకుండా మీకు అసలు ఔటర్ రింగ్ రోడ్ కానీ, శంషాబాద్ కానీ, IIIT కానీ, ISB కానీ వీటితో పోలిస్తే నథింగ్. ఇవాళ మెట్రో వేస్తూ ఉంటున్నారు ఎక్కడ గత గవర్నమెంట్. రాయదుర్గం నుంచి శంషాబాద్ 6,000 కోట్లు. అది కూడా 8 ఏళ్ల కాలంలో 6,000 కోట్లు. మీరు 2.5 లక్షల కోట్లు ఎక్కడ, 10 లక్షలు నథింగ్. సో యూ పుట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, దానివల్ల విపరీతమైన ప్రతిఫలం వస్తుంది. అది కాకుండా నేను పంచిపెడతా అంటే పంచిపెట్టడం మూలంగా ఎక్కడ మీకు అభివృద్ధి జరగదు. ఉపాధి సృష్టించాలి, సంపద సృష్టించాలి, కంపెనీలు రావాలి, వ్యాపారాలు చేయాలి. దట్ ఈస్ హౌ యూ గ్రో ద ఎకానమీ. దిస్ ఈస్ వెల్ఫేర్ ద్వారా ఎకనామిక్ గ్రోత్ రాదు. హవెవర్ సేయింగ్ దట్ చాలామంది అనేది అంటే వెల్ఫేర్ కంటే ప్రభుత్వం ఉద్యోగులు వీళ్ళకయ్యే ఖర్చు ఎక్కువ, అది వాస్తవం. ఇన్ఫ్యాక్ట్ మీరు చేసే వెల్ఫేర్ కన్నా మన ప్రభుత్వ వ్యవస్థ ఉద్యోగుల మీద పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. సో ఫస్ట్ యాక్చువల్లీ దట్ ఈస్ ద పార్ట్ వీ నీడ్ టు ట్యాకిల్. అంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ, దే డు నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్. ఏమీ ఉత్పత్తి చేయరుగా. ఓ కారు ఉత్పత్తి చేయరు, ఓ లైట్ ఉత్పత్తి చేయరు, ఓ ఫ్యాన్ ఉత్పత్తి చేయరు. ఏమైనా ఉంటే ఇంకా మనకు అందుకనే కదా డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు అనే కాదు, సో పెద్ద పెద్ద కంపెనీల నుంచి డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది ఇప్పుడు. సో దాన్ని మనం సమర్థించకూడదని అంటారా? ఎక్కడ చేయనిస్తున్నారు సార్ మిమ్మల్ని? ఎయిర్ ఇండియా తప్పితే ఏం చేయగలిగారు? ఇది రైట్ వింగ్ ప్రభుత్వం మనకి ఇప్పుడు ఉంది. మోడీ గారి ప్రభుత్వం రైట్ వింగ్ గవర్నమెంట్స్ అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచవ్యాప్తంగా కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు ఎక్కువ మొగ్గే ప్రభుత్వాలు. హవెవర్ ఎయిర్ ఇండియా చేయగలిగారు, మిగిలిన ఎక్కడ చేద్దామని అనుకుంటున్నారు. ఒప్పుకోవట్లేరు. సో దట్స్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ జస్ట్ మోడీ విల్ డూ ఇట్. బట్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్, భారతదేశంలోని ఎకోసిస్టమ్ డస్ నాట్ సపోర్ట్. రేపు మీరు డైవర్స్ చేస్తారు, బాగానే ఉంది, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మూసేస్తారు కంపెనీలు, ఆర్ అమ్ముతారు. ముయ్యటం ఉండదు, అమ్మేస్తాం, ఇంకొరకు అమ్మేసి ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అనేది సిద్ధాంతం అండి. చేసి మరి ఎలక్షన్స్ ఓడిపోతే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ వెన్ వాజ్పేయి లూజెస్. వెన్ చంద్రబాబు నాయుడు లాస్ట్ ద ఎలక్షన్ టు వైఎస్ఆర్ 2004 అంటే ఐ డోంట్ రిమెంబర్ 2004. ఆ 4-5 ఏళ్లలో ఆయన చేసిన ప్రాజెక్టులు కానీ, తీసుకొచ్చిన అభివృద్ధి కానీ, సంస్కరణలు కానీ అనూహ్యమైన సంస్కరణలు. సిల్వర్ ప్లేట్లో పెట్టి వస్తే ఈయన రాగానే 1,00,000 ఎకరాలు అమ్ముకున్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఆకాశంలో కూర్చోబెట్టాడు. అండ్ వాట్ ఈస్ ద మెసేజ్ దట్ చంద్రబాబు నాయుడు టుక్? వాట్ యూ నీడ్ టు ఆస్క్ ఈస్, కరప్షన్ కూడా జరగలేదు. మీరు ఎవరిని అడగండి. 1999 to 2004 ఈ డిడ్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ సేవ మీ కరెంట్ బిల్లు కూడా కట్టించేవాళ్ళు కాదండి, చావగొట్టేవాడు. నేను ఎలిమినేట్ చేసాడు అనట్లేదు, తగ్గింది. ఈ ట్రై టు రెడ్యూస్ ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద పీపుల్ ఇంటర్ఫేస్. చేస్తే ఓడిపోయాడు ఎలక్షన్ భయంకరంగా. అండ్ వైఎస్ఆర్ వచ్చాడు, ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబర్స్మెంట్,
ఫ్రీ పవర్, మహానేత. మహానేత అని నాలాంటి వాళ్ళు అంటారు కానీ వాస్తవానికి సమాజం అందరూ ఆయన మహానేత అని అంటారు. ఈ 10 లక్షల వాడికి కనిపించదు. మా ఆవిడ వర్క్స్ ఇన్ ఐటీ టుడే. యూ ఆస్కర్, నేను కష్టపడి చదివే, నాకు వచ్చింది ఉద్యోగం అంటారు కానీ చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఇచ్చింది అందుకు. కానీ మీ చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టేవాడు మాత్రం మహానేత. సి దట్ ఈస్ హౌ మీకు దిస్ ఈస్ వాట్ వైఎస్ఆర్ అండ్ లాట్ ఆఫ్ పాలిటిషియన్స్ ఇన్ ఇండియా హెస్ ఫిగర్డ్ అవుట్. ఏమని, మీరు ఏదో మౌలిక సదుపాయాలు కనిపించి, సరైన పెట్టుబడికి వాతావరణం కనిపించి, ఉపాధి అవకాశాలు సృష్టించి 10 ఏళ్ల తర్వాత 10 లక్షల ఉద్యోగాలు వస్తే దానివల్ల మీరు వెనుక గెలవరు. సో చేతిలో డబ్బులు పెడితే వెనుక గెలుస్తారు. సో 10 minutes నుంచి మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే యు ఆర్ అగైన్స్ట్ ద ఫ్రీబీస్. ఐఎమ్ అగేన్స్ట్ ఫ్రీబీస్ అండ్ ఐఎమ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఆల్సో. పెద్ద ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగాలు, లక్షల ఐటీ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ జీతాలు పనిచేసిన ఇప్పుడు ఏం చేద్దాం మరి, ప్రజాస్వామ్య దేశంలో మనకి అంత మించి ఏం లేదు కదా. ప్రజలే ప్రభుత్వాలే నడపాలి. మొదటిది ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం ఉండకూడదని నేను అనట్లేదు. మీకు ద గవర్నమెంట్ షుడ్ నాట్ బి ఇన్ ద బిజినెస్, వ్యాపారాలు చేయకూడదు. ఇప్పుడు స్కూళ్ళ వ్యవస్థ తీసుకోండి, 3 లక్షల మంది టీచర్లు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రిజల్ట్స్ చూస్తే భయంకరంగా ఉంటాయి. ఎందుకు, మీరు ఒక టీచర్ పర్ఫార్మెన్స్ బాగాలని 10th క్లాస్లో నీకు రిజల్ట్ రాలేదని జీతం తగ్గించగలరా? తగ్గించలేరు. ఉద్యోగం నుంచి తీయగలరా? తీయలేరు. పోనీ ఈ స్కూల్ బాగాలేదని ఆ స్కూల్ వేరే స్కూల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు మహా అయితే. అంతే. మీకు జీతం గ్యారంటీ ఉండి మీ ఉద్యోగం ఎప్పుడు పోదు అంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఉద్యోగాలు, రాజ్యాంగ రక్షణ కాదండి, గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దా? రక్షణలు అన్నది ఇవ్వండి, పర్ఫార్మెన్స్ బేస్ చేయండి. వై షుడ్ ఇట్ బి పర్మనెంట్? ఏంటిది? ఇప్పుడు 1000 ఉద్యోగాలు అంటే 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. ఎందుకు? తిని తీరిగ్గా జీవితాంతం బతకొచ్చరా? అవునా కాదా? దిస్ ఈజ్ వాట్ సొసైటీ టుడే. మెంటాలిటీ అట్లా ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా వాళ్ళకి తగ్గట్టుగానే వెళ్తాయి కదా. వీ షుడ్ ఎడ్యుకేట్ ద పీపుల్ దట్ వాడికి ఇచ్చే జీతాలు మన డబ్బులే. మన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్తాను మీకు. సబ్బు మీద ట్యాక్స్ 12%. కోక్ అండి, మన థమ్స్ అప్ తాగుతాగా 40% ట్యాక్స్. జిఎస్టీ 28% ప్లస్ మనం థమ్స్ అప్, పెప్సీ లగ్జరీ కాబట్టి ఇంకో 12%, 40%. సిమెంట్ 18%, ఐరన్ 12%. మీరు కారు కొంటే 40% ట్యాక్స్. పెట్రోల్ 100%. ఏమంటే 100 రూపాయలు అంటే 50 రూపాయలు పెట్రోల్, 50 రూపాయలు ట్యాక్స్. మద్యం ఇంకా చెప్పక్కర్లేదు, 500%, 500%. మరి అయ్యాగా మీరు ఇచ్చేది వాళ్ళకి. మనం ఎన్ని తీసుకుపోయి కష్టపడి వాళ్ళ పోస్తే అడిగే ఉంది. లైఫ్ లాంగ్ గ్యారంటీ అంటారు. ఎంతమంది ఉద్యోగాలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని 4 కోట్ల ఎంతో ఉంటుంది జనాభా. దాంట్లో ఉంటే ఒక 5-6 లక్షలు ఏమో ఉంటారేమో ఉద్యోగాలు చేసేవాళ్ళు. 6 లక్షలు వేసుకున్నా, ఐ డోంట్ నో. టీచర్లు 3 లక్షలు కాబట్టి సరే, ఇంకో 2 లక్షలు పోలీసులు, రెవెన్యూ వీళ్ళందరూ కలిపి ఇంకో 2 లక్షలు, 5 లక్షలు అనుకుందాం. వాళ్ళ మీద ఎంత తగలబెడుతున్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం మొత్తం జీతాలకే సరిపోద్ది, మీకు తెలుసలేదో. బట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్. ప్రభుత్వ ఆదాయం 100% రాష్ట్రానికి వచ్చే ఆదాయం దాదాపుగా 80 to 100% గోస్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీరు అడగాల్సిన నెక్స్ట్ ప్రశ్న, ఆయన మీ ముఖం చూస్తే అర్థం, మరి ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది అంటే వీ గెట్ అవర్ షేర్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. 40% వస్తుంది ప్లస్ అప్పులు. సో దోస్ ఆర్ ద 2 మెయిన్ సోర్సెస్ విత్ అదర్ ప్రాజెక్ట్స్. 40% చాలట్లేదని మళ్ళీ దాన్ని అయితే పెంచమని అడుగుతున్నారు. 50 చేయాలి, 60 చేయాలని అడుగుతున్నారు. సో అప్పులు అని అంటారా? మీరు కాదన్నా ఎవరు కాదన్నా అప్పులనే ప్రతి గవర్నమెంట్ చేస్తూనే ఉంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మీరు చర్చకు వచ్చారు కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో మరి 2020లో మనకి ఏదైతే కరోనా వచ్చిందో ఆ టైంలో మరి అందరూ బతకాలి, సైకిలు నడవాలి. ఆ ఉద్దేశంలోనే ఆయన డబ్బులు పంచటం, ఆ డబ్బులు పంచిన దాని మీద వాళ్ళు కొనుక్కోవటం, సో రెవెన్యూ జనరేషన్ కావటం అనేది ఇదంతా జరిగింది. అది కూడా తప్పేనంటారా? కరోనా ఇస్ అ వెరీ యునీక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ అన్ని రాష్ట్రాలు ఎదుర్కొన్నాయి, బట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎదుర్కొంది. ప్రపంచం ఎదుర్కొంది. అయితే ప్రపంచంలో ఇతర దేశాల కన్నా భారతదేశం కాస్త మెరుగు. అసలు అమెరికాలో అయితే సంవత్సరం పాటు కూర్చోబెట్టి డబ్బులు పంచారు. బట్ డబ్బు అనేది ఏంటండి? డబ్బు ఈజ్ జస్ట్ ఎ ఫార్మ్ ఆఫ్ అవర్ ప్రొడక్షన్. ఇప్పుడు డబ్బులు పంచితే ఒడ్లు పండవుగా, డబ్బు పంచితే కూరగాయలు పండవు. సంబడి హ్యాస్ టు ప్రొడ్యూస్. మీకు అందరికి డబ్బులు ఇచ్చాను అనుకోండి, వాటంతా మనకు ఉత్పత్తులు రావు. పీపుల్ హ్యావ్ టు వర్క్. మనందరం ఇళ్లలో కూర్చొని డబ్బులు వస్తే దానివల్ల హ్యూజ్ స్కేర్సిటీ, ప్రైస్ ధరలు పెరుగుతాయి. అదే జరుగుతుంది ఇప్పుడు అమెరికాలో. అక్కడ విపరీతంగా పంచిపెట్టారు. భారతదేశంలో ఇట్ వాజ్ యాక్చువల్లీ లాట్ మోర్ టెంపర్డ్. ఎవరికి ఇచ్చారు డబ్బులు నాకు చెప్పండి? కరోనా, కోవిడ్ అప్పుడు ఆర్థిక సాయం ఎక్కడ చేయలేదు భారతదేశంలో. సాగుగొట్టారు జనాల్ని, మొత్తం మూసేసి అన్ని మూసి వాళ్ళని పని చేయనివ్వరు. ఆర్థికంగా సహాయం చేయలేదు పెద్దగా, చాలా తక్కువ సహాయం చేశారు. బట్ యాజ్ అ రిజల్ట్ యాక్చువల్లీ ఇండియా ఇస్ డూయింగ్ బెటర్ టుడే. వాళ్ళు ఏం చేశారు? విపరీతంగా అప్పులు చేసి, విపరీతంగా డబ్బులు ప్రింట్ చేసి దే వెంట ఇంటూ రిసెషన్ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత. దాని పర్యవసనాలు ఈ రోజు కూడా ఎదుర్కొంటున్నారు. మంచి వచ్చాడో
మోడీ గారి ప్రభుత్వం కోవిడ్ అప్పుడు ప్రజల్ని విపరీతంగా ఇబ్బందులు గురి చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని లాక్డౌన్ మన దేశంలో జరిగింది. స్ట్రిక్టెస్ట్ లాక్డౌన్ ఇన్ ద వరల్డ్. సార్ ఇవాళ తెలిసింది ఏంటంటే అసలు లాక్డౌన్ అవసరం లేదు. పోయిన వారం దెర్ ఇస్ అ రిపోర్ట్, కంగ్రెషనల్ రిపోర్ట్ దట్ కేమ్. అసలు కాంగ్రెస్ అప్పుడే నాలంటే నేను డెక్కన్ హెరాల్డ్లో వాటిలో ఆంధ్రజ్యోతిలో కూడా రాశాను ఆర్టికల్ దట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ లాక్డౌన్ అని బ్యాక్ దెన్. బట్ భారతదేశం చేయలేదు. బట్ డబ్బులు పంచడం మూలంగా యూనో ఎకానమీ వోంట్ గ్రో సార్. థింక్ అబౌట్ ఇట్. జస్ట్ ఆలోచన, కాన్సెప్షన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మనం సంపద అంటే ఏంటి? ఎక్కువ ఉత్పత్తి చేస్తేనే సంపద. కార్లు, కెమెరాలు, యూనో కూరగాయలు, తిండి సామాగ్రి ఇవన్నీ ఉత్పత్తి, అందరు పని చేస్తేనే సంపద. అవును. ఊరికే డబ్బులు ప్రింట్ చేసుకొని అందరం తలా ఇంత పంచుకుంటే సంపద రాదు. కానీ చక్రవర్తి గారు, ఈ రోజుల్లో మీరు చెప్పిన సిద్ధాంతాలను ఫాలో అయ్యేది ఎక్కడా లేదు. ఏ ప్రభుత్వం కూడా ఫాలో అవట్లా, ఏ రాజకీయ నాయకుడు ఫాలో అవట్లా. దానికి మీరు ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తాను. కానీ మీరు సంపద సృష్టించాలి, దేశం బాగుపడాలంటే ఇది ఒకటే మార్గం, ఇంకొక మార్గం లేదు. దెర్ ఇస్ నో. సో మీరు హౌ ఓపెన్ యు ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, సరళీకృత ఆర్థిక విధానాలు మీరు ఎంత సరళీకృతంగా, ఎంత ఓపెన్ చేసి ప్రభుత్వ భూమికి ఎంత తగ్గిస్తారో, పన్నులు ఎంత తగ్గిస్తారో, చట్టాలు ఎంత తగ్గిస్తారో అంత మందం మీకు ఆర్థిక ప్రగతి లభిస్తుంది. క్యాపిటలిస్ట్లో ఉన్నదే అందుకేనేమో, దానికి ఆ రకంగా మాట్లాడమేనేమో దాని వాళ్ళ అవసరం. No, I am talking. అదే క్యాపిటలిజం ఈజ్ మీకు ఏ అడ్డంకు. సోషలిస్టులు మాత్రం ఆ రకంగా మాట్లాడరు. నో, సోషలిజం ఈజ్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ కంట్రోల్. సోషలిజానికి ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇష్టం. అవును. టీచర్లు బాగా ఇష్టం, ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఇష్టం. మీరే చూడండి, ఎక్కడన్నా పనిచేస్తున్నాయా? లేదు. దే డోంట్. ఎయిర్ ఇండియా చూసామండి ఎన్ని సంవత్సరాలు. ఆర్టీసీ పనిచేస్తుందా? లేదు. పనిచేయదు. ఎందుకు? గ్యారంటీ. మీకు ఆర్టీసీలో ₹1,00,000 జీతం గ్యారంటీ ఉన్నా లేకపోయినా, పనిచేసినా చేయకపోయినా ఇది నడిచిపోతుంటే పెన్షన్లు వస్తాయి మళ్ళీ. సో ఇట్ డజంట్ వర్క్. వ్యాపారం అనేది పోటీ తత్వం ఉన్న వాతావరణంలోనే అది అభివృద్ధి చెందుతుంది. అందుకనే వామపక్షాలు ప్రస్తుతం మనలేకపోతున్నాయేమో. వామపక్షాలన్నీ సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కొన్ని ఆ సిద్ధాంతాలను నేను నమ్ముకున్న వాళ్ళు కదా బాగా. వామపక్షాలు లేని లోటు ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ తీరుస్తున్నాయి. ఇంకా వీళ్ళే వామపక్షాలు అయ్యారు. అదేంటి అట్లా? అలా ఎలా కనిపిస్తుంది? నెహ్రూ సోషలిజం ఇస్ వాట్? ఎస్. నెహ్రూ గారు సోషలిజం తలకెత్తుకుందే వామపక్షాలను ఆపటానికి. అవును. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం చెప్పుద్ది చెప్పండి మనకు? ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే జీతాలు అరాచకపు జీతాలు, ప్రజల్ని దోచుకొని మనం వాళ్ళకి పెడుతున్నాం అనే దమ్ము ఎవరికి? 1, 2 సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ వలన లాభం కన్నా నష్టం ఎక్కువ. రైట్. మరి ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్, సరే ఒకరికి యాక్సిడెంట్ అయింది, ఇన్సూరెన్స్ లేకపోతే ఆసుపత్రికి వెళ్ళాలి, తిండి లేక చచ్చిపోతున్నాం. మరి అంటే ఈ రోజు 21వ శతాబ్దంలో ఆకలి చనిపోకూడదు. లేదు. అట్లాంటివి చేయండి. పుడితే డబ్బులు ఇస్తా, మీ గర్భంతో ఉంటే డబ్బులు ఇస్తా. ఇదెక్కడ డబ్బులు అండి? గొర్రెలకు డబ్బులు ఇస్తా, చీరలకు డబ్బులు ఇస్తా. అసలు అన్బిలీవబుల్. అసలు ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. మీకు ఇప్పుడు ఏ ప్రభుత్వం అన్న వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ కనుక మీరు పెట్టుకుంటే ఒక 2 పేజీలు అవుతున్నాయి. నిరుద్యోగులకు డబ్బులు, అసలు ఇంకా లేనివాళ్ళు లేరు. అన్నీ అయిపోయిన తర్వాత జగన్ రెడ్డి గారు అంటారు, మేము అన్ని పథకాలకు అందరికి డబ్బులు ఇచ్చాం, ఎవరికన్నా పథకం రాకపోతే పథకం రాని వాళ్ళకి డబ్బులు. రాని వాళ్ళంటే అర్హత అనేది పెట్టుకున్నారు కదా, దానికి ఒక అర్హత అనేది పెట్టుకున్నారు. రాని వాళ్ళకి ఇస్తామని చెప్పని అంటున్నారు. అది తప్పేముంది దాంట్లో? అయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్ ఎ ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్. సరే, ఒక్కసారి మాట్లాడతాను సార్, కొంచెం పాలిటిక్స్లోకి వద్దాం మీతోనే. సిబిఎన్ ఈజ్ ద లీడర్ అని చెప్పి మీరు ఒక పుస్తకం సంథింగ్ ఒకటి మీరు రాశారు మీరు కదా? నేనే పుస్తకం రాయలేదండి. బుక్ కదా. మీరు ఒక సందర్భంలో ఆయన గురించి మాట్లాడుతూ అంటే నేను ఆర్టికల్ ఒకటి చదివాను యాక్చువల్గా. మీ పేరు మీద వచ్చిందో మరి నాకు తెలియదు కానీ. సో అంటే భావితరాలు ఆలోచించదగే విధంగా ఆయన వ్యక్తిత్వం ఉంటుంది, ఆయన ఆలోచనలు కూడా అట్లా ఉంటాయని అన్నారు. అవును, ఈజ్ ఎ విజనరీ. విజనరీ. మనం విజనరీ అని పేరు. సో 2020 అన్నారు, ఆ 2020 అయిపోయింది, ఇప్పుడు 2047 అని అంటున్నారు. అవును. సో మీకు ఆయనలో అంత కనిపించిన లక్షణాలు ఏంటి అక్కడ? ఓకే, ఫస్ట్ నేను రాయలేదు ఆర్టికల్, బట్ ఐ విల్ స్టిల్ టాక్ అబౌట్. హీ వాజ్ ఏబుల్ టు సీ, మనందరం చూడటానికి ముందే ఆయన భవిష్యత్తుని కొన్ని సందర్భాల్లో చూడగలిగారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ 3000 ఎకరాలు అవసరమా? ఏంటి ఎయిర్పోర్టు? ఊరికి అంత దూరంలో, ఔటర్ రింగ్ రోడ్ అవసరమా? ఇట్లాంటి ఆయన చేసిన చాలా ప్రాజెక్ట్స్కి, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా వ్యతిరేకించారు. దాంట్లో నేను ఒకరిని. ఓకే. 12 లేన్లు ఓఆర్ఆర్ మీరు తీసుకుంటే 12 లేన్లు, ఒక దగ్గర 14-16 లేన్లు కూడా ఉన్నాయి. ఏది సర్వీస్ రోడ్లు కలిపి. సర్వీస్ రోడ్లు. ఇది అమెరికాలోనే లేదు, ఇది ఎక్కడ కూడా అని. అట్లాంటిది వాళ్ళు ఓఆర్ఆర్ నిండిపోయింది. బట్ అగైన్ ప్రూఫ్ ఈజ్ ఇన్ ద పుడింగ్.
మనం ఇవాళ చూస్తే ఆయన కట్టిన ఆ నిర్మాణాల మూలంగానే ఇవాళ మెట్రో పునాదులు కూడా ఆయన వేసింది, ఆయన ఉన్నప్పుడే మెట్రో కూడా. ఆల్ ఆఫ్ దోస్ హావ్ పెయిడ్ ఆఫ్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మెట్రో ఆయన చేతిలో రాదు, ఆయనే అది యు మిస్డ్ ఇట్. జనార్దన్ he was in the design and committee and approvals. ఓకే. ప్రభుత్వం మారిపోయింది, అప్పుడు వైఎస్ఆర్ గారు వచ్చి దెన్ హీ కంటిన్యూడ్, రైట్. బట్ మెట్రో వాజ్ రెడీ టు గో 2009. అదే అనేది ఈయన అన్ని తెచ్చే సిల్వర్ ప్లేట్ వెండి పళ్ళెంలో వడ్డిస్తే ఆయన వచ్చి తిన్నాడు వైఎస్ఆర్ గారు. బట్ మెట్రో హీ వాజ్ అ కీ పర్సన్ ఇన్ మెట్రో. సిబిఎన్స్ గవర్నమెంట్, సిబిఎన్స్ గవర్నమెంట్. మరి అప్పుడు నమ్మిన చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున ఎందుకని, ఆ తర్వాత ఎందుకని నమ్మలేకపోయారు ప్రజలు? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ప్రజల్లో మార్పు రానంత వరకు రాజకీయ నాయకులు కూడా దే ఆర్ హెల్ప్లెస్. అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇందాక చెప్పదలుచుకుంది, ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బీస్ చూడండి, జగన్ గారిని దాటారు. వచ్చే ఎన్నికలకి ఆయన ఇస్తానంటున్నారు 3 సిలిండర్లు, పెన్షన్లు, ప్రతి మహిళకి డబ్బులే, ఇంట్లో మహిళ ఉంటే డబ్బులు. అంటే రాజకీయ అవసరాల కోసం ఫ్రీబీస్ అనేది తప్పించి ఎవరిని కూడా సోమరపోతులు చేద్దామన్న ఆలోచన ఎవరికీ లేదు. ఓటు రావాలి. ఇప్పుడు నేను టీడీపీ వాళ్ళనితో మాట్లాడినప్పుడు ఇదేంటండి ఆయన ఫ్రీబీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నారు, బాధ్యత రాహిత్యం. మళ్ళీ ఈయన కూడా వస్తానంటే నేను ఇస్తాను, ఆయనకంటే మీరు ఎక్కువ ఇస్తున్నారంటే అసలు మేము పవర్లో లేకపోతే మంచి ఎట్లా చేస్తాం? ముందు పవర్లోకి రావాలిగా. పవర్లోకి రావాలంటే ఇప్పుడు వాళ్ళ క్యాంపెయిన్ ఏంటి, వాళ్ళ ప్రచారం ఏంటి? చంద్రబాబు నాయుడు వస్తే మీకు ఈ అన్ని ఉచితాలు వచ్చాయన్నీ పోతాయి. సో ముందు మేము దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ విషయంలో అసలు ఎక్కడ ఏం తప్పు జరిగిందని అంటారు? 2014 ఏర్పడిన తర్వాత అభివృద్ధి విషయంలో చాలా వెనకబడింది ఇప్పటికీ కూడా అని అంటున్నారు చాలామంది. లేదు 2019 తర్వాత అభివృద్ధి అనేది బాగా జరిగిందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో అంటే వాటర్ రేవుల నిర్మాణం కానీ, మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, ఆ తర్వాత ఇంకొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ 2014 నుంచి 19 వరకు జరగనిది 19 నుంచి 24 వరకు జరిగిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ ప్రాస్పెక్ట్ ఏంటి ఆ విషయం మీద? 2014 నుంచి 19 దర్ వాజ్ లాట్ ఆఫ్ యూఫోరియా. మనం చూసాము, అమరావతి దగ్గర నుంచి మొదలుపెట్టి విశాఖపట్నంలో, తిరుపతిలో, అనంతపూర్లో వచ్చిన ఇండస్ట్రియల్ గ్రోత్, దర్ ఇస్ లాట్ ఆఫ్ బజ్. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో 2004 ముందు తీసుకొచ్చిన యాక్టివిటీ ఏదైతుందో, స్టార్టింగ్ విత్ బిల్ గేట్స్ రావటం, దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ యూ కుడ్ యాక్చువల్లీ సెన్స్ ఇట్ ఇంటర్నేషనల్లీ. అలా చూపించి ఇలా చూపించారేమో అని అనుకుంటాం కాదా? లేదు, దర్ ఇస్ రియల్ వర్క్. సో 2014 నుంచి 19 వరకు మీరు చూసుకుంటే the kind of companies that have come is quite an interesting. There's a great list that we can go through. కియా ఒకటి నేను చెప్పగలిగింది, కియా ఒకటి కార్ల కంపెనీ వచ్చిందని అనుకుంటాం. There's a lot of interest and there was a lot of interest among population and people and investors. విపరీతంగా వచ్చారు. బట్ అంత పాపులేషన్ లో అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వై డోంట్ హీ కంటిన్యూ 2019 ఆల్సో? మరి 2004 కూడా ఆయన అభివృద్ధి చేశాడుగా. వై డోంట్ దే కంటిన్యూ? నేను అదే చెప్తాను. దిస్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ఇండియా. భారతదేశ దారిద్ర్యం ఈ సెల్ఫ్ మేడ్. దానికి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఇది దిస్ ఈస్ అక్రాస్ ద బోర్డ్. అదేంటండి, నేను నార్త్ ఈస్ట్ వెళ్తే అస్సాంలో కూడా సేమ్ స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళు పెన్షన్లు అంటున్నారు, వాళ్ళు ఫ్రీ బీలు అంటున్నారు, అన్నీ ఉన్నాయి రోడ్ల మీద చూస్తే. అక్కడ బీజేపీ ప్రభుత్వం. ఓకే. అండ్ మొన్న కర్ణాటక ఎలక్షన్స్ చూసాం, కాంగ్రెస్ వాళ్ళు అట్లే ప్రామిస్ చేశారు, ఇస్తేనే కదా వాళ్ళు కూడా గవర్నమెంట్ లోకి రాగలిగింది. Sir, this is not unique to Andhra Pradesh what is going on. Yes. It is a pan India phenomenon. Okay. ఎందుకంటే ఒకరితో ఒకరు పోటీ. ఇప్పుడు వాడు ఇస్తాంటే వీడు ఇయ్యనంటే వీడికి ఏమంటున్నారు ప్రజలు. అండ్ ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అయ్యారంటే ఇప్పుడు దర్ ఈవెన్ కంపేరింగ్, వీళ్ళు వస్తే ఎంత ఇస్తారు, వీళ్ళు వస్తే ఎంత ఇస్తారు, పోల్చుకుంటున్నారు. యాక్చువల్లీ ఓటుకే కాదు, వీటికి కూడా పోల్చుకుంటున్నారు, ఇవి కూడా పోల్చుకుంటున్నారు. స్కీమ్స్ కూడా దే బికమ్ స్మార్ట్ నౌ. సో ఇట్లాంటి వాతావరణంలో ద ట్రూ లీడర్షిప్, ఐ డోంట్ నో హౌ దట్ విల్ ఎమర్జ్, బట్ సంబడి హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ సే దేశపరంగా మనం యాక్చువల్లీ వీఆర్ నాట్ డూయింగ్ గుడ్. మన దేశాన్ని మనమే వెనక్కి తీసుకెళ్తున్నాం. దిస్ ఇస్ సోషలిజం ఫేజ్ 2 దట్ వీఆర్ గోయింగ్ త్రూ. సోషలిజం ఫేజ్ 2 అనేది ఈ ప్రస్తుతం కనిపిస్తోంది. గతంలో ప్రాపర్ సోషలిజం చేసామండి. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నిట్లు మూసేయించి అన్ని ప్రభుత్వమే, స్కూటర్ల దగ్గర నుంచి, వాచ్ల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి అన్ని ప్రభుత్వమే తయారు చేయాలన్నా దివాళా తీసాను. అయిపోయింది. హెచ్ఎంటీ లాంటి కంపెనీలు మూసుకుపోయినాయి. ఇప్పుడు సోషలిజం 2 ఏంటంటే కొంత ప్రైవేట్ సెక్టర్ ని ప్రమోట్ చేస్తాం పన్నుల రూపంలో. అంటే మీరు అన్నట్టుగా మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేటైజ్ చేద్దామన్న ఆలోచన. టాక్డ్ అబౌట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ షుడ్ బి ప్రైవేటైజ్. హౌఎవర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో
భూమి రాష్ట్ర ప్రభుత్వానికి. Yes. ఇప్పుడు అక్కడ విలువైన భూమి రాష్ట్ర ప్రభుత్వానికి. అవును. కేంద్రం వచ్చి ఎట్లా అమ్ముకుంటుంది? వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ స్టేట్ హ్యాస్ అ రైట్. అండ్ ఇప్పుడు మన లోకేష్ గారు మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేమే కొంటాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని నడిపించుకుంటా ఉన్నాడు. బట్ కొనటం వరకు ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ నడిపించడం అనేది ప్రభుత్వం ఎప్పుడు చేయకూడదండి. ఇట్ ఈస్ నాట్ ఫిట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెనాట్ కంపీట్ విత్ జిందల్ స్టీల్ ఆర్ టాటా స్టీల్ ఆర్ ఎనీ ఆఫ్ ద అదర్ కంపెనీస్. పోటీ పడలేదు, అసాధ్యం. ఎందుకని? ప్రభుత్వ ఉద్యోగులు సేమ్ అగైన్. వెన్ యువర్ జాబ్ ఈస్ గ్యారంటీడ్ సార్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఆల్సో, మీ జాబ్ గ్యారంటీ అయినప్పుడు మీరు పోటీ పడి, ఇవాళ ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళతో ఎందుకు పోటీ పడలేకపోతున్నాయి? మీకు ఇంకో విషయం తెలుసా? ఎందుకు పోటీ పడట్లా? ప్రభుత్వ స్కూల్ బాగున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు. ద బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఐల్ టెల్ యు, ద బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ తీసుకుంటే వాళ్ళకంటే మీ గ్రామీణ ప్రాంతంలో టీచర్కి జీతం ఎక్కువ అండి. సో మీరు జీతాల గురించి మాట్లాడుతున్నారు. చెప్తున్నాను. బట్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ బ్యాడ్. క్వాలిటీ అంత జీతాలు ఇస్తే ఎందుకు రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు? ఓకే ఓకే. నౌ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాయి స్కూల్స్ బాగా? మీకు చెప్పండి, రిజల్ట్స్ ఎక్కడ వస్తున్నాయి? నాడు నేడు కింద బాగా వస్తున్నాయని చెప్పని అంటున్నారు కదా. స్కూల్స్ అన్ని కూడా వాటిని మళ్ళీ ఆధునికీకరించారు. దాంట్లో రకరకాలుగా పిల్లలకి దగ్గర నుంచి మొత్తం అంటే ఫ్రమ్ ఎల్కేజీ టు 10th క్లాస్ వాళ్ళకి విద్య బోధించడంలో, ఇంగ్లీష్ విద్య బోధించడం కానీ, లేకపోతే ఇలా రకరకాలుగా చేంజెస్ అనేవి తీసుకొచ్చారు కదా. వాటిని మనం చూడలేమని అంటారా? లేదు, అగైన్ ఓట్ల వేట కొరకు చేసింది తప్పితే గో త్రూ ఎస్లు. టోఫెల్ అనేది టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. ఎప్పుడో మీరు డిగ్రీ చేసిన తర్వాత భారతదేశంలో ఎంతమంది వెళ్తారండి సంవత్సరానికి? 3-4 లక్షల మంది వెళ్తారేమో విదేశాలకి. మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి టోఫెల్ కోచింగ్ ఇస్తారా? ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నారు మీరు? మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందిగా స్కూల్లో, ఉంది. ఇంగ్లీష్ మీడియం చేశారు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. టోఫెల్ ఏంటండి? ఇట్స్ ఎ జోక్. జనాల్ని ఎర్రిబాగులో చేయటం. టోఫెల్ ఏంటి అసలు? హాస్యాస్పదం. నౌ ఇంటర్నేషనల్ బ్యాకలారియట్, ఐబీ సిస్టమ్ అంటారు దాన్ని. ప్రపంచంలో 175 దేశాల్లో ఉంది. ఇట్ ఈస్ అ వెరీ ప్రెస్టీజియస్. మీరు ఐబీ సిస్టమ్ నుంచి కనుక చదువుకొని బయటకు వస్తే కాలేజ్ అడ్మిషన్స్లో దే లుక్ ఎట్ యాజ్ ఎ ప్రిఫర్డ్ థింగ్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఎంతమంది ఉంటారండి స్టూడెంట్స్ ఐబీలో? ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది. మీకు తెలుసు లేదు? తెలియదు. 175 దేశాల్లో 10 లక్షల మంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అంటే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో 40 లక్షల మంది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలు ఉంటే ఈయన 40 లక్షల మందిని ఐబీలో పెట్టదంటే ఇంకా అసలు ఎక్కడన్నా అసలు నమ్మశక్యమా? ఇవాళ హైదరాబాద్లో ఎన్ని ఐబీ స్కూల్స్ ఉన్నాయనుకుంటున్నారు? 15. బెస్ట్ స్కూల్స్ 15. మిగిలిన వాళ్ళు ఆ 15లో కూడా బాటమ్ 5 ఉంటాయి. 10 తర్వాత 11, 12, 13 చచ్చిపోతున్నారు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేక. ముందు టీచర్లకు నేర్పించుకోవాలి. ఈయన ఇంగ్లీష్ మీడియం అని పెట్టాడు బాగానే ఉంది. 3 లక్షల మందికి మీరు శిక్షణ ఎక్కడ ఇస్తారు? అసలు ముందు టీచర్లకు రావాలిగా ఇంగ్లీషు. అసలు ఆ టీచర్లు టోఫెల్ రాస్తే ఏమైనా వస్తాయి? వాళ్ళు టీచర్లు పాస్ అవుతారు ఆ టోఫెల్? ఓకే. ఇట్స్ ఆల్ ఎలక్షన్ గిమిక్స్. జనాలని ఎర్రబాగులో చేయడం తప్పితే ఏం లేదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ ఇంగ్లీష్ మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం మంచా చెడ అది వేరే డిబేట్. బట్ లెట్ us say we want to do ఇంగ్లీష్ మీడియం. మీరు ఏం చేయాలి? ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ మీడియంతో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ అవుతారు కదా. అట్లా సంవత్సరంగా చేసుకుంటూ పోయినా కూడా మీరు 10 ఏళ్లలో టీచర్లకు శిక్షణ ఇస్తూ క్రమక్రమంగా ఇంగ్లీష్ మీడియం తీసుకెళ్ళాలి. ఇదేంటి రాత్రి ఇంగ్లీష్ మీడియం అంటే 3 లక్షల మంది టీచర్లకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంగ్లీషు? పిల్లలకి ఎప్పుడు? అందుకనే కదా ఇదేంటి బైజూస్ లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటానికి నేర్పించేవాళ్ళు ఎవరు సార్? 40 లక్షల మందికి ఎవరు నేర్పించాలి? టీచర్లేగా. అవును. ఎట్టొచ్చుది వాళ్ళకి? వస్తుంది. ఏముంది? ఎట్లా నేర్పిస్తారండి? ఇప్పుడు ఇంకోటి ఉంది, ఫస్ట్ 8th క్లాస్ వరకు కంపల్సరీ అన్నారు. ఇప్పుడు 10th వరకు వచ్చేసినట్టుంది. మీరు 7th క్లాస్ వరకు తెలుగు మీడియం. అవును. మీరు ఎండాకాలం సెలవులు అయిపోయినా 8th ఇంగ్లీష్ అంటే వాడి పరిస్థితి ఏంటి అసలు? స్టూడెంట్ పరిస్థితి వాడికి ఏ అంటే బీ రాదు. అంటే చదవద్దంటారా ఇంగ్లీష్ మీడియం ఏంటి? మీరు ఇఫ్ యు ఆర్ సిన్సియర్ యాజ్ ఎ లీడర్, ఒక నాయకుడుగా ప్రజల శ్రేయస్సు కోరుకునే వాళ్ళు అయితే మీరు దీన్ని ఏ విధంగా అమలు చేయాలని ఆలోచించి ఏం చేసేవాళ్ళు అంటే క్రమక్రమంగా ఇయర్ 1 ఫస్ట్ క్లాస్, ఇయర్ 2 ఫస్ట్ అండ్ 2, ఇయర్ 3 1, 2, 3 పెట్టుకొని నేర్పించుకుంటూ టీచర్లకు శిక్షణ ఇస్తూ ఫస్ట్ ఇయర్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఇయర్లో అదే అనుకున్నారు. 19 ఎప్పుడైతే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నారో, ఆయన ముఖ్యమంత్రి అయ్యారో, ఆ రోజు అప్పుడు అనుకున్నది అదే కదా. తను చేసింది అది కాదు కదా. హవెవర్ ఇదే గతంలో టీడీపీ ప్రభుత్వం చేస్తే సాక్షి ఛానల్ అసలు అరాచకం, అన్యాయం, దుర్మార్గం గొడవ చేసింది. ఏది? ఇంగ్లీష్ మీడియం అంటే మన భాషను చంపేస్తారని హెడ్లైన్. దెన్ హౌ కెన్ అందరిని ఒకటేసారి ఎట్లా చేస్తారు ఇంగ్లీష్ మీడియం? అసలు వాళ్ళందరినీ ఒకసారి చేయలేరు. దే సెడ్ సమ్ సెలెక్ట్ స్కూల్స్ వి విల్ మేక్ ఇట్ ఇంగ్లీష్ మీడియం అన్నారు. ఓకే. అట్లాంటిది ఈ రోజు వచ్చింది ఇది. నెక్స్ట్ 4,20,20,000 4,20,00,000 ఇండియా టుడే వాళ్ళకి ఇచ్చి సమిట్ పెట్టారండి తిరుపతిలో. ఓకే. జస్ట్ అవుట్ దిస్
అండ్ ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, పరుగు పోయింది అసలు ఆ ఇంటర్వ్యూలో. ఆన్లైన్లో ఏం కోర్స్ ఇస్తామంటే అసలు ఆయన ఇట్లా ఇట్లా బిక్కమొఖం వేస్తాడు. మీకు గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూడ్ హేమ్. చాలా బాగుందని అన్నారు కదండి, మీరు చాలా బాగా మాట్లాడారని మీరు క్లిప్ మిస్ అయ్యారు అయితే. ఓకే, బాగా మాట్లాడారు. అండ్ హీ వాజ్ రూడ్ అయితే రాజ్దీప్ సర్దేశాయ్, మీకు గుర్తుందో లేదు, లిటరల్ ఆయన ముఖంలో పెట్టాడు బూటు. ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ యూ సా ద ఇంటర్వ్యూ, ఇట్ వాస్ వెరీ రూడ్. ఐ మీన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఎండ్ ఆఫ్ ద డే, మనిషికి పదవికి గౌరవం ఇవ్వాలి. బట్ ఎనీవే దాట్ అసైడ్, ఆ ఇంటర్వ్యూలో మీరు ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నారంట కదా మరి విద్యార్థులకి, నమూనాగా 2-3 చెప్పంటే నాకు తెలియదు ఏం చెప్పాలో. జగన్మోహన్ రెడ్డి పరువు పోయిందిగా. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫూలింగ్ పీపుల్. ప్రజలని, పిల్లల తల్లిదండ్రులని ఈ బజ్ వర్డ్స్ టోఫెల్, ఐబీ, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి మభ్యపెట్టేవే కానీ he has not done meaningfully. జనాలు కూడా అదే నమ్ముతున్నారు కదండి. 10th క్లాస్ రిజల్ట్స్ చక్రవర్తి గారు, జనాలు కూడా అదే నమ్ముతున్నారు కదా. ఎవరు ఎంతవరకు హైప్ చూపిస్తారో వాళ్ళనే నమ్ముతున్నారు. అందుకని నేను నా వర్షన్ నేను చెప్తున్నాను. ఇట్స్ అప్ టు సి పీపుల్ నీడ్స్ టు లుక్, అండ్ హియర్ ఇస్ వేర్ ఆపోజిషన్ హ్యాస్ ఫెయిల్డ్. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ విఫలమయ్యాయంటే ఈయన స్కూళ్ళకు రంగులేసి కాస్త గోడలు కట్టి అన్ని చేసేసరికి ప్రజల్లో కొంత పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ బజ్ వచ్చింది కొంచెం. కానీ ప్రతిపక్షం చెప్పొద్దా? ప్రతిపక్షం చెప్పాలి కదా. ఈ విధంగా ఇప్పుడు సాక్షి అంత మొత్తుకున్నప్పుడు వీళ్ళు అసలు ఇంగ్లీషే ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడు చేసినప్పుడు వీళ్ళు చెప్పాలి కదా, ఇది ఈ పద్ధతి ఇది కాదు, పిల్లలకి ఇబ్బంది అవుద్ది అని. 10th క్లాస్ పర్సంటేజ్ డ్రాప్ ఫ్రమ్ 90% to 65% పాస్ పర్సంటేజ్ ప్రభుత్వ పాఠశాలలో. మరి మాట్లాడాలి కదా వీళ్ళు, ఏంది మాట్లాడరు. అడిగితే ప్రజల్లో దీని మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, వీ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్. నేను ఇప్పుడు అన్నది అదే కదా, మీరు చూపిస్తుంటే పాజిటివ్ బజ్ కనిపించింది, కానీ వాళ్ళకి పాజిటివ్ అనిపిస్తుంది. మేము మాట్లాడితే ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తారు. మరి ఎవరు మాట్లాడాలి, ఎవరు చెప్పాలి? ఇలాంటి వాళ్ళ విషయం చెప్పగలిగితే అదే వీ హ్యావ్ టు టెల్. అసలు ఐబీ అనేది బూత్ అండి. ఐబీ ఏంటంటే అసలు విన్నాను అవుతాడు. ఐబీ ఏంటి అసలు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్టర్ వరల్డ్ వైడ్ అండి. అది ఇట్స్ నాట్ ఈజీ. అసలు మీరు బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ఐబీ టీచర్స్. ఐబీ సర్టిఫికేషన్ కావాలి, దానికి చాలా చాలా తతంగా ఉంది దానికి. అండ్ బోధనా విధానం వేరు, దాని టీచింగ్ పద్ధతి అసలు కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ అప్లైడ్ ఎడ్యుకేషన్. నాట్ ఎవ్రీబడి, మీరు ఏ టీచర్ పడితే ఆ టీచర్ తీసుకొని చేయలేరు. యూ హావ్ టు గో త్రూ ఏ ప్రాపర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, అందుకే మొత్తం హైదరాబాద్లో 15 స్కూళ్ళు లేవు, 15. దేర్ యాక్చువల్లీ ఓన్లీ 15 స్కూల్స్ ఇన్ హైదరాబాద్. సో మీరు అన్న దాంట్లో విద్యా రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేదని అనుకుంటున్నారా, చేశారని అన్నట్టు? చేశారు, బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ దే ఆర్ నాట్ సిన్సియర్. గోడలకు రంగులు పోయటం, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి చేయడం, దాన్ని ప్రతిపక్షం గట్టిగా విమర్శించలేదని అన్నారు. దే ఆర్ ఫెయిల్డ్ అంటున్నాను. ఫెయిల్డ్ అని అన్నారు. ఒకేసారి ఫెయిల్డ్ అనే అండి సార్. ఇంకా టీడీపీ అండ్ జనసేన both they have failed. Yeah. సో వెన్ కమ్ టు దట్ పోలవరం ఇష్యూ, అదేంటంటారు అసలు? యాక్చువల్గా మీ అంచనా ఏంటి ఆ విషయంలో? అసలు అక్కడ పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అత్యంత దుర్మార్గ పనుల్లో ఐ థింక్ ఇట్ ఈస్ నెంబర్ 1. ఎట్లా చెప్తారు అది? 75% వరకు మేము చేసామని చెప్పి టీడీపీ గవర్నమెంట్ దిగిపోతూ చెప్పింది కదా. 75 అని వాళ్ళు ఎందుకంటారు తెలీదు. ఐ యాక్చువల్లీ క్లెయిమ్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 90% డన్. టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్ కాదుగా, పోలవరం టీడీపీ గవర్నమెంట్ ఎక్కడ? అలా కాదు కదా, మనం జాతీయ ప్రాజెక్ట్ అని అనుకుందాం అండి. జాతీయ ప్రాజెక్ట్ అని అనుకున్నా కూడా జాతీయ ప్రాజెక్ట్ మొన్నైంది. వైఎస్ఆర్ గారి హయాంలో మనకు రైట్ కెనాల్ దాదాపు 70% పూర్తయింది. కెనాల్ డ్యామ్ కట్టడం కాదు, ఓకే, కెనాల్ 70% పూర్తయింది. లెఫ్ట్ కెనాల్ దాదాపు 40-45% పూర్తయింది. ఓకే. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర విభజన జరుగుతుంది. అసలు అప్పుడు జరిగిందా? పోలవరం మీద ఆలోచన ఉందా ఎవరికన్నా? వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత అసలు పోలవరం గురించి ఎవరైనా మాట్లాడారా? గారు పోయిన తర్వాత ఏమైందంటే, బికాజ్ ఈ ధనయజ్ఞం చేశాడు కదా ఆయన, కొన్ని ప్రాజెక్టులు అవసరమైన ప్రాజెక్టులు కానీ విపరీతమైన కమిషన్లు దోపిడీ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఈ భూ పందేరం 1,00,000 ఎకరాలు అమ్మారు ప్రభుత్వ భూములు, తండ్రి కొడుకులు కలిసి. దాని మూలంగా వచ్చే అవినీతి ఆరోపణలు వాటన్నిటి కూడా ఆగిపోయింది. అప్పుడు ఇది వైఎస్ఆర్ గారు చనిపోగానే ప్రాజెక్టులు ఆగిపోయాయి, మీకు గుర్తుందలేదు. రోసయ్య గారు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు. బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు రీఇనిషియేటెడ్ పోలవరం ఆఫ్టర్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ హ్యాస్ పాస్డ్ చేసి కాంట్రాక్ట్ కూడా ఇచ్చేశారు. పోలవరం కాంట్రాక్ట్ ట్రాన్స్ఫర్ అయిన కంపెనీకి ఇచ్చిన తర్వాత దాని రాష్ట్ర విభజన జరిగింది. తెలుగుదేశం అధికారంలో మీకు రైట్ కెనాల్ 95 to 100% అయిపోయింది. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ 80 to 90% అయిపోయింది. ఇది రెండు, ఒకటి వైజాగ్ వెళ్ళొద్దండి, ఒకటి మన ప్రకాశం బ్యారేజ్ వచ్చింది. 2 కెనాల్స్ ఇట్లా కుడి ఎడమలు. నెక్స్ట్ మిగిలింది మెయిన్ డ్యామ్ పోర్షన్. డ్యామ్ అంటే ముందు అడ్డంగా
నీళ్ళకి అడ్డంగా డ్యామ్ కడతారు, ఇంకోటి స్పిల్వే నీళ్లు నిండిన తర్వాత బయటకు పట్టడానికి. ఆ డ్యామ్ కట్టడానికి మీరు నీళ్లు క్లియర్ చేయాలి, కట్టాలి కదా డ్యామ్ మీరు భూమిలోకి. మొదటిదేమో దాదాపు 12 నుంచి 20 అంతస్తులు లోతు గోడ కట్టాలి భూమి లోపల, నది నీళ్లలో కాదండి, భూగర్భంలో. ఓకే, ఎందుకంటే కింద నుంచి నది నీళ్లు పారుతుంటాయి. ఓకే, సో ఆ డ్యామ్ మీరు పైన కట్టినా కింద నుంచి నీళ్ళు వెళ్లకుండా దే బిల్డ్ అబౌట్ 1.5 మీటర్ గోడ, డయాఫ్రామ్ వాల్ ఈజ్ ఇట్స్ కాల్డ్. ఇట్ గోస్ అండర్ గ్రౌండ్ అబౌట్ 20 story హై, అంటే ఆల్మోస్ట్ 200 meters, 200 feet లోపలికి వెళ్ళాలి, డిపెండింగ్ ఆన్ అది టీడీపీ గవర్నమెంట్ జరిగిపోయింది. అంటే డయాఫ్రామ్ వాల్ అయిపోయింది, 100% ఇట్స్ ఓవర్. ఈ డయాఫ్రామ్ వాల్ కట్టుకుంటే కాఫర్ డ్యామ్ అని కడతారు, నీళ్ళు ఆపడానికి. కాఫర్ డ్యామ్ విషయంలో ఏరియా కావాలి కదా, అవును, కాఫర్ డ్యామ్ అటు ఇటు కట్టాలి. స్పిల్వే అయిపోయింది, స్పిల్వే కట్టడం పూర్తి చేశారు. ఇట్ మేడ్ ఇట్ ఇంటూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ ద స్పీడ్. ఒక్క రోజులో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ కాంక్రీట్ దే పోర్డ్. ఒక్క రోజులో అంత కాంక్రీట్ ఒక నిర్మాణంలో పోయడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలేదు. సో ఇట్ మేడ్ ఇంటూ పోలవరం ప్రాజెక్ట్ ఇస్ ఇన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బికాస్ ఆఫ్ ద కాంక్రీట్ దే పోర్డ్ ఆన్ ద స్పిల్వే. డయాఫ్రామ్ వాల్ కాఫర్ డ్యామ్ లో కట్టిన తర్వాత ఏంటంటే నీళ్లు బ్యాకప్ అవుతాయి. దేవీపట్నం అనే ఒక గ్రామంలో దాని చుట్టుపక్కల కొన్ని గూడాల్లో కొంత డబ్బు ఇవ్వాలి, ఒక 300-400 గ్రామాలు ఉన్నాయి దాదాపుగా, 7 గ్రామాలు ఎగ్జాక్ట్లీ. 200-300 కోట్లు ఇచ్చేస్తే ఆ కాఫర్ డ్యామ్ లో కొంచెం సందులు వదిలేరు, ఏది నీళ్లు వెనక్కి బిల్డప్ కాకుండా. అండ్ ఇట్ వాస్ 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చేయాల్సింది ఏంటంటే ఆ 400-500 కోట్లు ఇచ్చేసి కాఫర్ డ్యామ్ మూసేస్తే మీకు డ్రైగా ఉండేది. ఈయన రాగానే నేను కాంట్రాక్టర్ని ఎత్తేస్తా అన్నాడు. హీ వాజ్ ఫోకస్డ్ ఆన్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్టర్. నవయుగ అనుకుంటా ట్రాన్స్ట్రాయ్ మధ్యలో దివాళా తీసిందండి, నవయుగకి ఇచ్చారు. నవయుగ ఎందుకు ఇచ్చారంటే దే సెడ్ దే విల్ డు ఫర్ ద సేమ్ ప్రైస్, ఇంత ఆలస్యమైనా కూడా అదే ధరకు చేస్తామన్నారు. ఇట్ ఈస్ నవయుగ దట్ వెంట్ ఇంటూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. కానీ బేసిక్ యాక్సెసరీస్ లేవు వాళ్ళ దగ్గర కాబట్టి మేము తీసేస్తున్నాం, అసలు వాళ్ళు చేయడానికి లేదని చెప్పి. చేయడం లేదు కాదు, అవినీతి జరిగింది అన్నాడు ఈయన. నేను వాళ్ళకంటే నవయుగ కంటే తక్కువకు చేపిస్తా అని ఈయన స్నేహితుడిని తెచ్చుకున్నారు. ఎవరిని? మేఘా కృష్ణారెడ్డి గారిని తెచ్చుకున్నారు. బాగానే ఉంది. 2019లో తేగానే మీరు ఏమంటే 400-500 కోట్ల నుంచి కాఫర్ డ్యామ్ ఫినిష్ చేస్తే మీకు డ్యామ్ లేసేది. భూమిలో ఉన్న కాఫర్ డ్యామ్ కి అడ్డుగా వేసిన భూమిలో ఉన్న డయాఫ్రామ్ వాల్ కి అడ్డుగా మీరు మట్టి రాళ్లతో కట్టేది, ఎర్త్ అండ్ రాక్ ఫిల్ డ్యామ్ వాట్ దే నీడ్ టు బిల్డ్. మొత్తం అయిపోయింది, అదొకటి మూసేస్తే అయిపోయింది ప్రాజెక్ట్. 2019 సెప్టెంబర్కి అయిపోవాలి. ఓకే, ఈయన 2019 మేలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, 2019 మేలో ముఖ్యమంత్రి. రాగానే ఆ 2 ఫైళ్లు క్లియర్ చేసి 300-400 కోట్లు ఇచ్చేయమని లబోది ఎంప్లాయీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఆర్ బెగ్గింగ్ హిమ్ బికాస్ కాఫర్ డ్యామ్ ఇస్ ద టెంపరీ స్ట్రక్చర్ అండి. మీరు పనులు అనుకూలంగా చేసుకోవడానికి అడ్డుకట్టలు, ఈ అడ్డుకట్టలు టెంపరీ, వీటిలో చిన్న గ్యాప్లు వదిలేదు. సరే ఈ గ్యాప్లు వదిలేమో మీరు అర్జెంటుగా చేయాలి, మళ్ళీ వరదలు వస్తే కొంపలు మునిగిపోతాయి అన్నాడు. చేయలేదు, అయిపోయింది 2019. అయితే దేవుడి దయ ఏంటో 2019లో వరద రాలేదు, 2020లో కూడా వరద రాలేదు, వాళ్ళు కట్టలేదు. 20 అయిపోయింది, ఎండాకాలం కనీ విని ఎరుగని అనూహ్యమైన వరద. ఇన్ 2020 రైనీ సీజన్, ఏది జూలై ఆగస్టుకి వచ్చేసరికి, అంటే మీకు దాదాపు మీరు సంవత్సరం పాటు తాత్సరం చేశారు. 2019 మే నుంచి 2020 జూన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడిచ్చిన అవకాశం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది రైతులు బాగుపడే ప్రాజెక్టు ఏమీ చేయలేదు, కొట్టుకుపోయింది మొత్తం. డయాఫ్రామ్ వాల్ పోయింది, ఈరోజు కాఫర్ డ్యామ్లు పోయాయి, స్పిల్వే పక్కన గైడ్ బండ్ పోయింది, అంత పోయింది. అసలు ఇంత అరాచకం మీరు ఎక్కడ చూసినారు? అయితే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెంట్రల్ గవర్నమెంట్ 2019 మేలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఈ నవయుగాన్ని మార్చి ఇంకో కాంట్రాక్టర్ని తీసుకొస్తా అంటే మీరు చదవాలి ఆ లెటర్. ఐ డోంట్ హ్యావ్ ఎ కాపీ ఆన్ మీ రైట్ నౌ. ప్రాధేయపడింది, మీరు చేస్తే మీరు అనుకున్న ఆర్థిక ఫలాలు రావు, ఈ ప్రాజెక్టు మొత్తం క్రైసిస్లోకి వెళ్ళిపోద్ది, అపారమైన నష్టం జరుగుద్ది, అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్స్. అంత స్పష్టంగా ఈయన స్నేహితుడే మళ్ళీ మోడీ గారు. ఈ లెటర్ రాసింది మోడీ గారి ప్రభుత్వం, స్నేహితుడు కాదులేండి ఆయన ప్రధాని. ఏంటండి ఆర్థిక మంత్రి ఆయన దత్తపుత్రుడు అంటుంటే మీరు స్నేహితుడితో ఆగుతాను, ఆమెతే కొడుకే ఉంటుంది. మీరు భలే వాళ్ళే. నిర్మలా సీతారామన్ గారు అంటుంటే మరి మీరు అభ్యంతరం చెప్తే ఎట్లా? సో సరే, ఆయన మోడీ గారి దత్తపుత్రుడు. మోడీ గారి ప్రభుత్వమే రాసింది లెటర్. ఏమని? ఇది దుర్మార్గం, కాంట్రాక్టర్ని మార్చవద్దు. I mean, you have to read the letter. Yes. It will blow your mind away. Unforeseen circumstances, it will be a disaster. అని రాస్తే మార్చేసాడు. వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా జరిగిపోయింది. ఈరోజు దాదాపు 45-50 టీఎంసీలు నీళ్లు పారుతూ ఉండేవి రాయలసీమకి. అంటే దాదాపు 7-8 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. అయిపోయిన ప్రాజెక్టు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎవరికి తెలియదు.
వాట్ ఇట్ టేక్స్ టు ఫిక్స్ ఇట్ నోబడీ నోస్. దాన్ని రిపేర్ చేయడానికి ఎంత 400 కోట్లు ఎంత అయింది డయాఫ్రామ్ వాల్ కట్టడానికి. ఒట్టి రిపేర్కి 800 కోట్లు అంటున్నారు ఇప్పుడు. ఒక రిపేర్కి, ఒక్క డయాఫ్రామ్ వాల్కి. మీరు మళ్ళీ ఇంకా కాఫర్ డ్యాములు కట్టుకోవాలి, మళ్ళీ గైడ్ బండ్ పోయింది. అండ్ నోబడీ నోస్. ఎందుకు? కేవలం ఆ కాంట్రాక్టర్ మార్చడానికి. ఓకే, అంతే. ఇంకా దెర్ ఈస్ నో అదర్ రీజన్. మీరు అదే రోజు అదే ప్లేస్లో కంటిన్యూ చేస్తే ఈరోజు పోలవరం కూడా వింటాను. మరి అంత చెప్పినప్పుడు మీరు ఎంత జరిగిందని అన్నప్పుడు ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఏటీఎంలో వాడుకుంటున్నారని చెప్పని అన్నారు. మరి ఆ వ్యవహారం ఏమనుకోవాలి? చంద్రబాబు ఏటీఎంలో వాడుకుంటున్నారు దీన్ని అని చెప్పి పోలవరాన్ని. ప్రాజెక్టులలో, కాంట్రాక్ట్లలో డబ్బులు తీసుకున్న పార్టీ ఒకటి ఉందా ఇండియాలో? లేదు. ఉంటారు, తీసుకుంటారు. దట్ ఈస్ దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇప్పుడు డబ్బు తీసుకోకుండా ఓటు వేసాడో ఉన్నాడా? లేదు. మరి డబ్బులు కావాలిగా. సో ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ సేయింగ్ తెలుగుదేశం వాళ్ళు ఏదో చాలా పవిత్రమైన వాళ్ళు డబ్బులు తీసుకోరా, నేను ఎక్కడా అనట్లేదు. ఆల్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ యూ డింట్ హ్యావ్ టు డూ ఇట్. ఆ స్టేజ్లో, ఆ దశలో మీరు చేయాల్సిన పని కాదు అది. అంత కిరాతకంగా ఆలోచించకూడదు కదా. 90%, దాదాపు 90%, సరే 85%, 70 అయితే కాదు, 75 నేను ఒప్పుకోను. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ది స్టాట్స్, మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఆర్ డన్. అయిన ప్రాజెక్ట్ని మీరు కాంట్రాక్టర్ని ఆ దశలో మార్చడం, మళ్ళీ మీ ఫ్రెండ్లీ ప్రభుత్వం మార్చొద్దని చెప్పినప్పుడు కూడా మార్చడం అనేది అది దుర్మార్గం, అరాచకం. అంటే అంత చేయాల్సింది కాదు. ప్రజల శ్రేయస్సు గురించి అంత అనాలోచితం, అంత ఇన్సెన్సిటివ్. ఓకే, అబౌట్ పీపుల్స్ వెల్ఫేర్ ఉంటే ఇంకా అసలు ఎటుపోతుంది దేశం. తీసుకోవచ్చు, తప్పదు. ఇవాళ ఉన్న వాతావరణం ఏం చేస్తాం మరి. అట్లా వచ్చింది దేశం. ఎవ్రీ పార్టీ హ్యాస్ టు టేక్ సమ్ కిక్ బ్యాక్స్. లేకపోతే ఎన్నికల్లో 1000 కోట్లు, 10,000 కోట్ల ఖర్చులు ఉన్నాయి ఇవాళ. ప్రజలు కూడా ఎవరో ఓట్లు వేయట్లేరుగా డబ్బులు ఇవ్వకపోతే. బట్ దట్ ఈస్ వాట్ ఇండియన్ పొలిటికల్ సీన్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ అండి. మంచి చేయాలి, మరి కొన్ని చిన్న తప్పు చేయాలి. అందరికీ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ యానిమల్. ఓటు వేసేవాడికి కూడా చాలా కష్టం డిసైడ్ చేసుకోవడం హూ ఇస్ గుడ్, హూ ఇస్ బ్యాడ్ అనేది. కరెక్టే. అలాంటప్పుడు పోలవరంతో పాటుగా ఇప్పుడు మీరు అన్ని విషయాలు మనం గమనిస్తే కనుక అభివృద్ధి అనేది జరగలేదని అని అంటారా అక్కడ? అసలు ఆంధ్రప్రదేశ్ ఫోకస్ ఎప్పుడు వెల్ఫేరే కదా. అండ్ లుక్ ఎట్ ద నెంబర్ ఆఫ్ కంపెనీస్ దట్ జాకీ నుంచి మొదలుపెట్టి లూలుని పంపించేశాడు, మాలోల్ని. అమర్ రాజా ఏంటి ఆ దుర్మార్గం? వెళ్ళలేదు అమర్ రాజా. అందరూ ఇప్పుడు చాలా మంది అంటారు అమర్ రాజా వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం కాదు. సజ్జల కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినా మాకు సంబంధం లేదు, ఇబ్బంది లేదు. 1000 మంది ఉద్యోగుల గురించి ఆలోచించడా? నో, అమర్ రాజా పోలేదు. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ తెలంగాణ. అసలు ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు తెలంగాణలో పెట్టండి దరిద్రం. మీ పెట్టుబడిదారుని మీరు రక్షించుకోలేరా? అండ్ కేటీఆర్ ఇస్ వెరీ ప్రౌడ్. తీసుకొచ్చాడు, మొత్తం చూపించుకున్నాడు, అన్ని చేశారు. ఓకే, సో దే ఆర్ పుట్టింగ్. ఇప్పుడు 3000 కోట్లు ఎంత పెడుతున్నారు పెట్టుబడి అమర్ రాజా. సో అది గవర్నమెంట్ ఇదేనని ఎట్లా చెప్పగలము అని అంటా నేను. అరే పిచ్చి కుక్కలా ఎమ్మడిపడి హెరాస్ చేస్తే ఇప్పుడు అన్ని సంవత్సరాలుగా ఉన్న ఫ్యాక్టరీ కరెంటు కట్ చేయటం, పర్యావరణం అని చెప్పటం, అసలు మామూలుగా హెరాస్ చేయలేగా. అట్లా ఒక కంపెనీ కాదుగా. ఇప్పుడు రమేష్ హాస్పిటల్స్ వాళ్ళని కోవిడ్ అప్పుడు ఆయన సేవ చేయడానికి పోతే తగులుకొని ఆయన అరెస్ట్ చేస్తామని ఆయన పారిపోవాల్సి వచ్చింది. ఏంటి ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఉంది, గోడలు బాగొట్టడం. అసలు ఆ కులద్వేషం తారస్థాయికి వెళ్ళిపోయింది. అది కులద్వేషం అని ఎట్లా చెప్తారు? మీకు కనిపిస్తోందిగా, ఒకటి కాదు. హీ హెస్ టార్గెటింగ్ బేస్డ్ ఆన్ వన్ క్యాస్ట్. ఓకే, మరి అదే క్యాస్ట్ గురించి నేను మాట్లాడితే ఈ రోజున అమరావతి వ్యవహారం కూడా అదే కదా నడిచింది. లేదు, ఎక్కడుంది? ఎందుకు లేదని అంటారు చక్రవర్తి గారు? 33,000 ఎకరాలు తీసుకొచ్చినప్పుడు దాంట్లో తనకి కావాల్సిన వాళ్ళంతా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్లే మొత్తం అంతా కొన్నప్పుడు మరి అది లెక్క కాదా? ఈ 5 సంవత్సరాల్లో ఒక ఆధారం చూపించారా? వన్ జస్ట్ లెట్ మీ ఫినిష్. 2, అది అసలు ఎస్సీ నియోజకవర్గాన్ని అసలు కమ్మకులు వస్తుందని ఎట్లా అంటారు? 2, అమరావతి రైతులు దే రిలీజ్ ద సర్వే, దేర్ ఆర్ మోర్ రెడ్డి ఫార్మర్స్ దాన్ కమ్మ ఫార్మర్స్ దేర్. మన రమేష్ కందుల్ గారి పుస్తకం చూడండి మళ్ళీ ఒకసారి. 8 and 10 ఏదో ఉంది నెంబర్, ఒకసారి చూసుకోండి. అసలు ఆ కులస్తులు ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్, బట్ దెర్ ఆర్ మోర్ ఎస్సీస్ దెన్ ఇట్స్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ సార్ అది. ఓకే, హౌ కెన్ యూ సే దట్? నెక్స్ట్, రాజకీయ నేననేది ఏంటంటే అసలు అంత పెద్ద రాజధాని అక్కడ కట్టాలన్న వచ్చినప్పుడు ఎంత అవినీతి జరగాలి, ఎన్ని బయటికి రావాలి? ఈయన 5 ఏళ్లలో ఒక్కటి చూపించరా? ఒక్కటంటే ఒకటి హెరిటేజ్ ఉందన్నారు, బూడిద, బోగస్, కంప్లీట్ బోగస్ న్యూస్. ఎప్పుడో ఉన్న హెరిటేజ్ భూమిని ఇప్పుడు తీసుకొచ్చి అంట కడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్, వాట్ అబౌట్ ఔటర్ రింగ్ రోడ్? అది కూడా జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ లేదండి, నేను అనేది ఏంటంటే ఎన్నన్నా అనొచ్చు సార్.
ఇవాళ కిషోర్ గారు మీకు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర 50 ఎకరాలు ఉంది, ఎక్కడి నుంచి వచ్చాయని నేను అనొచ్చు, అనటం కాదు కదా. మీరు ఆధారాలతో చూపించాలి కదా. కిషోర్ గారి మీద ఇగో సేల్ డీడ్ ఉంది, ఇగో 50 ఎకరాలు ఈ సర్వే నెంబర్లో. ఎందుకు మీ మీడియా వాళ్ళని తీసుకొచ్చి చూపిరా? ఇగో చంద్రబాబు నాయుడుకో, లోకేష్కో, ఇంకొక అచ్చెన్నాయుడుకో, అయ్యన్న పాత్రుడికో ల్యాండ్ ఉంది, తీసిపోయి అక్కడ చూపియండి. మీడియా వాళ్ళని తీసిపోయి ఎగబడరా? ఈయన 5 ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నాడు. వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఐఎమ్ సర్ప్రైజ్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్. 5 ఏళ్ల తర్వాత కూడా. సో ఉందని అంటారు మీ ఉద్దేశంలో? కనిపించాలి కదా, అంటే కనిపించాలి కదా. నేను అడిగేది ఏంటంటే అసలు మీరు ఎట్లా చేయగలగారా? అసలు ఇంత పారదర్శకంగా ఎట్లా చేయగలిగారు? సంథింగ్ లైక్ దాట్ యూ కెనాట్ హైడ్. ఈ పాడు కానీ సరే 1000 ఎకరాలు కాదు, ఒక 500 ఎకరాలన్న చూపించాలి కదా నువ్వు ఇన్సైడర్ ట్రేడింగ్. ఎక్కడుంది? మీరు ఎన్నికల ముందు చెప్పిన ఒక్కటి రాలేదుగా బయటకు అసలు. నేను నథింగ్. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ అంటున్నాను నేను. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ ఇట్ హాస్ నాట్ హ్యాపెండ్. ఒక 500 ఎకరాలు అని అంటే ఓకే జరుగుంటుంది, ఇండియా అనేది భారతదేశం కామనే కదా అనుకుంటాం. నో, యూ షో మీ వన్. ఎవరన్నా వెళ్ళారా అసలు? ఎంత ఈజీ సార్. మీకు అమరావతి అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చింది? ఓ తారీఖు ఉంది కదా, దానికి ఏదో తారీఖు వచ్చింది కదా, దానికి ముందు ఓడుకున్నాడు తీయండి. ఎంతసేపు అసలు? మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ చేతి కింద ఉంది, మీ తంబ్ కింద. అమరావతి అనౌన్స్మెంట్ 2014 జరగలేదనే అంటారు. చూపియండి అంటున్నాను సార్. జరిగిందా జరగలేదని అనుకుంటున్నారా? అక్కడ అవినీతి జరిగిందని అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటాను కూడా చెప్తాను. నాకు తెలుసని అనట్లేదు. ఒకవేళ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిద్రాహారాలు మాని 360 రోజులు కష్టపడి మొత్తం బయటకు తీసేవాడు. అందుకనే కదా అమరావతి వద్దని చెప్పి పక్కకు వచ్చి 3 రాజధానులు అన్నారు ఆయన. అది వేరే రీజన్. అంటే కదా ఇది డెవలప్ అయితే ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెరుగుతుంది, ప్లస్ వాళ్ళ ఆస్తులు పెరుగుతాయనే ఉద్దేశంతోనే కదా దాన్ని పక్కన పెట్టింది. అవునా కదా? ఉండొచ్చు ఏముంది, తెలిసిందే కదా. డోంట్ నో సార్. సి ఆ ప్రాంతంలో కమ్మ కులస్తుల డామినేషన్. కృష్ణా, గుంటూరు. అవును. ఇప్పుడు మీకు కడపలో, అనంతపూర్లో రెడ్డి కులస్తుల డామినేషన్ ఎట్లుందో మీకు కృష్ణా, గుంటూరులో ఇట్స్ అ డామినెంట్ కమ్యూనిటీ. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. బట్ దట్ ఈస్ షుడ్ నాట్ బి అ రీజన్ వై యూ డినై ఎ క్యాపిటల్ ఆర్ యూ ఫార్మ్ ఎ క్యాపిటల్. ఇప్పుడు కియా మోటార్స్ అక్కడ కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ కన్వీనియంట్ లొకేషన్. మీకు రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి అది వన్ కన్వీనియంట్ లొకేషన్. 2 ఈయనే అన్నాడుగా చాలా మంచి లొకేషన్ ఇది, అన్ని ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ ఉండటానికి చాలా అనుకూలంగా ఉంది, పెడితే పెట్టండి, కానీ 10,000 20,000 కాదు, కనీసం 50,000 ఎకరాలు ఉండాలి రాజధానికి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. హీ సెడ్ ఇట్. అండ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ప్రతిపక్ష పార్టీ ఇక్కడ అమరావతి రాజధాని చేయనీడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. వాళ్ళు చెప్పేది అబద్ధం, నేను వచ్చిన తర్వాత కూడా అమరావతి ఇక్కడే ఉందన్నాడు, ఉంటుంది అన్నాడు. కానీ శ్రీకృష్ణ కమిషన్ ఇక్కడ వద్దు, వేరే చోట పెట్టండి అని చెప్పింది. దాన్ని ఇప్పుడు దాన్నే కదా వీళ్ళు చెప్తోంది. తెచ్చుకున్నాడుగా బేనో బీసీజీనో అంటే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనుకుంటా. వాళ్ళని కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా ఏముంది, $1 million ఇస్తే వాళ్ళు కూడా రిపోర్టర్. నేను మేనేజ్మెంట్ కన్సల్టెంట్. మీరు అలా చెప్పేటైతే దానికి ఆన్సర్ ఉండదు. బీసీజీ వాళ్ళు ఏముందండి, వ్యాపారం. వాడు $1 million కాంట్రాక్ట్ ఇస్తే రాసి ఇచ్చేసి. అలా అనుకుంటే సింగపూర్ ఎవరైతే మంత్రి ఉన్నాడో ఆయన అరెస్ట్ చేశారు, మరి దాంట్లో ఏదో జరిగిందని చెప్పి ఉండొచ్చు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ 10 ఏళ్ళైనా రాజధాని లేని పరిస్థితి. చాలా అంటే దయనీయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. రాజధాని లేని పరిస్థితి 1. 2, అసలు ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయండి. దానివల్ల కోల్పోయిన ఉపాధి అనేది అసలు మామూలు నష్టం కాదు. అక్కడ ఇప్పుడు నేను మొన్న మీరేమో కంపెనీలు వెళ్ళిపోయినాయి అంటారు. మొన్న వైజాగ్ సమిట్ జరిగిన తర్వాత దాదాపు 13 లక్షల ఎంఓయూలు కుదిరినాయి, కంపెనీలు మళ్ళీ బ్యాక్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎంఓయూలు ఆర్ నాట్ కంపెనీస్ గా. మరి దావోస్ లో జరిగింది కూడా ఎంఓయూసే కదా, 1,00,000 కోట్ల. దావోస్ అయిన లెక్క కాదండి నేను అనేది, అది కాదు నేను అనేది. ద కంపెనీస్ దట్ వర్ రెడీ టు కమ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ హావ్ ఫార్మ్డ్. ఇప్పుడు మీకు విట్ తీసుకోండి, ఓకే, దాదాపు 20-25 వేల విద్యార్థులు అమరావతిలో ఉన్నారు ఈరోజు. రోడ్ వేయరండి యూనివర్సిటీకి. కెన్ యూ బిలీవ్ ఇట్? దెర్ ఇస్ నో రోడ్. వాళ్ళు వేసుకున్నారు అనుకుంటే చివరికి విసుగొచ్చేసింది వాళ్ళకి. 20 కూడా కాదు, 30,000 మంది విద్యార్థులు ఇన్ ద హార్ట్ ఆఫ్ అమరావతి. మీకు ఇంకా చెప్తాను అరాచకాలు అమరావతిలో. దెర్ ఇస్ సెక్రటేరియట్ అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది, మొత్తం పరిపాలన అక్కడి నుంచి జరుగుతుంది. ఆల్ ఇండియా సర్వీస్ ఎంప్లాయీ క్వార్టర్స్ అక్కడ 90% అయిపోయాయండి బిల్డింగ్లు కట్టడం. గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ 70-80% అయిపోయాయి. ఎన్జిఓస్ అయిపోయాయి. జడ్జెస్ క్వార్టర్స్ అయిపోయాయండి, విల్లాస్. మీరు చూడాలి అసలు జడ్జెస్ క్వార్టర్స్ 70-80% అయిపోయాయి కట్టడం. అసలు మొత్తం అది ఒక శ్మశాన లాగా ఉంది. ఎందుకు అంత ద్వేషం? ఇప్పుడు మీరు ఎట్లా వాళ్ళందరికీ ఎలవెన్స్ ఇవ్వాలి, ఇప్పుడు రెంటల్ ఎలవెన్స్ మీరు ఇప్పుడు ఇక్కడ ఇది ఇవ్వనందుకు జడ్జిలకి, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రెంటల్ ఎలవెన్స్ ఇవ్వాలి. ఇవేం పూర్తి చేసుకుని శిథిలావస్థలోకి వెళ్ళిపోతున్నాయి.
పూర్తి చేయకుండా వాళ్ళందరికీ రెంటల్ అలవెన్స్ ఇస్తున్నారు. అరాచకం అనమాట అసలు. ఇట్స్ బియాండ్ బిలీఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ప్రజల్లో కూడా మరి ఐ డోంట్ నో వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అండ్ హౌ దే హ్యావ్ ఓటెడ్ ఫర్ దిస్ మ్యాన్. ఇట్స్ ఎ ట్రాజడీ. ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని అనుకుంటున్నారా ఏపీలో? కొంత మారినట్లు అనిపిస్తోంది, బట్ అగైన్ నా దగ్గర ఐ డోంట్ హ్యావ్ ఎ క్రిస్టల్ బాల్. ఏమో నిన్న సభలో బాగా అంతమంది జనం వస్తే ఇంక రాబోయేది కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు చెప్తారు? అనంతపూర్ సభలో జనాలు చూస్తే అసలు రాపుతారు. సముద్రం సముద్రం కనుచూపు మేర వరకు మనుషులు కనిపిస్తున్నారుగా. సో వీ డోంట్ నో, విల్ హావ్ టు సీ. అంటే మీలాంటి మేధావులు చెప్తారు కదా అసలు ఏం జరగబోతోంది, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్న ఆలోచన అయితే మీకు ఉంటుంది కదా. ఒక లేదు సార్, ఐ డూ నాట్ బిలీవ్ ఎనీబడి హూ సేస్ వాట్ దే నో అన్లెస్ యూ డూ ఏ సైంటిఫిక్ స్టడీ. మీరు అన్లెస్ మీ పోలింగ్లు ఇవి చేస్తున్నారులేండి, కానీ ఏవి సరైన సైంటిఫిక్ పోలింగ్ లేదు. ఒకటి, రెండు, ప్రజలు మాట్లాడటానికి ముందు ఇష్టపడట్లేరు కాబట్టి ప్రజల అభిప్రాయం తెలియదు. సంక్షేమ ఫలాలు పొందేవాళ్ళు ఇప్పటికి కూడా కాస్త మొగ్గుతున్నారు వైసీపీ వైపు. అభివృద్ధి మరి అదే సంక్షేమం ఇస్తామని చెప్పి అంతకంటే ఎక్కువగా ఇస్తామని అంటున్నారు కదా టీడీపీ. అంటే ఈయన మీద కాస్త నమ్మకం ఎక్కువ ఉన్నట్లుంది ఆయన మీద కన్నా. బట్ టీడీపీ వాళ్ళు వాట్ దే క్లెయిమ్ ఇస్ దట్ దే హ్యావ్ డన్ యాక్చువల్లీ. వాళ్ళు అభివృద్ధి చేశామని చెప్పని అంటున్నారు, మేము సంక్షేమం కోసం మేము పాటుపడుతున్నామని అంటున్నారు వైసీపీ వాళ్ళు. టీడీపీ అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పని వాళ్ళు అంటున్నారు. సంక్షేమం అభివృద్ధి వైపు వెళ్ళాలా, సంక్షేమం వైపు వెళ్ళాలా ప్రజలు? నా అభిప్రాయంలో ఆ క్లియర్ ఆప్షన్ కనుక టీడీపీ ఇచ్చి ఉంటే వాళ్ళు సంక్షేమం మేము అభివృద్ధి ఏది కావాలో తెలుసుకుని బాగుండేది. ఓకే, బట్ నౌ వాట్ టీడీపీ కూడా ఇప్పుడు మళ్ళీ సంక్షేమంకి వస్తుంది. సంక్షేమాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేసి మేము అభివృద్ధి చేస్తూ అభివృద్ధి ఫలాలతో సంక్షేమం చేస్తాం అంటున్నారు. సో ప్రజలు ఎంత నమ్ముతారు అనేది వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరు అన్నట్టుగా, మీరు మొదట్లో మాట్లాడినట్టుగా ఈ క్యాపిటలిజం అనేది ప్రస్తుతం ఇండియన్ ఎకానమీకి కానీ లేకపోతే ఇండియన్ కల్చర్కి ఎంతవరకు సూట్ అవుతుందని అనుకోవాలి? నో, క్యాపిటలిజం ఈజ్ హౌ ఏ హ్యూమన్ బీయింగ్ లివ్స్. మనందరం మీరు యాజ్ ఎ టీవీ స్టూడియో ఒకటి సార్, ఇప్పుడు నాకు చేతిలోకి 4 వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి లేదా అన్నదే అందరూ ఆలోచిస్తారు తప్పించి లేదు కష్టపడి ఆ 4 వేళ్ళు లోపలికి వెళ్ళడానికి తెచ్చే ప్రొడక్షన్ సంపాదిస్తున్నా లేదా ఊరికే వెళ్ళదు. మన 4 వేళ్ళు పోవాలన్నా ఎవడో ఉత్పత్తి చేయాలి. ఒడ్లు కానీ బియ్యం కానీ కూరగాయలు కానీ ఇంకోటన్నా. సో ఫస్ట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద ప్రొడక్షన్. 4 వేళ్ళు లోపలికంటే అది జరగాలి. సో ఊరికే తింటాం అంటాం కాదు, ఆర్ వి ప్రొడ్యూసింగ్, మనం ఉత్పత్తి చేస్తున్నాం లేదా చూసుకో. ఆ రకమైన మెంటాలిటీ కూర్చొని తినొచ్చు. ఆ రకమైన మెంటాలిటీ ఇంకా ప్రజల్లో ఉందని అంటారా? మనం తీసుకురావాలి, లేకపోతే యూ విల్ బి లైక్ దిస్. నేను చెప్పేది ఏంటంటే కిషోర్ గారు, యూ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. మీకు ఆప్షన్ లేదండి. ఓకే, మీరు ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఒకటి, లేకపోతే ఇట్లా మీద బతకచ్చు. 75 ఏళ్ళుగా ఇట్లే బతుకుతున్నాం, ఇంకో 75 ఏళ్ళు కూడా ఇట్లే బతుకుతాం. దట్స్ ఆల్ దెర్ ఇస్. పాకిస్తాన్ అట్లాగే ఉంది, శ్రీలంక అట్లాగే ఉంది, బంగ్లాదేశ్ అట్లాగే ఉంది. ఇంతకన్నా మనకు దారుణమైన దేశాలు ఉన్నాయి, జింబాబ్వే, ఇంకా కెన్యా ఇట్లాంటివి. ఆర్ యూ కెన్ గో టువర్డ్స్ చైనా, సింగపూర్, టైవాన్. అంటే మీ ఉద్దేశం ప్రభుత్వం మారినప్పుడల్లా సంస్కరణలు మారుతూ విధానాలు మారుతూ ఉండాలా దేశంలో? లేదు, ప్రభుత్వాలు భారతదేశంలో ఈరోజు దెర్ ఇస్ ఏ లీడర్షిప్ వాయిడ్. ఎవరు కూడా ప్రజలకి ఉన్న వాస్తవాలు చెప్పడానికి జంకుతున్నారు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ డెమోక్రసీ. డెమోక్రసీలో మనకు ఓట్లు కావాలి. మనం అందరం కష్టపడితేనే పైకి వస్తాం అన్న వార్త ఇవ్వటానికి ఇచ్చే ధైర్యం ఈరోజు నాయకత్వం. ప్రజాస్వామ్య దేశం పనికిరాదుగా? ఇండియా ప్రజాస్వామ్య దేశంగా ఉండకూడదా? ప్రజాస్వామ్యంకున్న అతిపెద్ద ముప్పు ఇదే. ఏంటంటే ఉన్నోడి దగ్గర దోచుకొని లేనోడి దగ్గర పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్నవాడి దగ్గర ఏం దోచుకోవట్లేదుగా. ఎగ్జాక్ట్. ఇప్పుడు లేనోడి దగ్గర కూడా దోచుకుంటున్నారు. అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏంటంటే ఇంకా వాడి దగ్గర ఏం లేదు దోచుకోవడానికి. అది వన్. సో ఉన్నవాడే పైకి వస్తున్నాడు, లేని వాడి కిందగానే ఉండిపోతున్నాడు. ఈ రోజు నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఎ ఫాసిస్ట్ స్టేట్ వేర్ ఉన్నవాడినేమో పెంచుకుంటారు, అదానీలు, అంబానీలు, జిందర్లు, వీళ్ళందరూ వాడి దగ్గర కొంత తీసుకొని వీళ్ళకి లంచం ఇచ్చి ఓట్లు తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద సిస్టమ్. బట్ యూ విల్ నెవర్ ప్రాస్పర్ ఈజ్ వాట్ ఐమ్ సేయింగ్. ఒక సంపన్న దేశంగా ఎప్పటికీ ఎదగలేము అట్లాంటి వ్యవస్థలు. మీరు క్యాపిటలిస్టులు కాబట్టి అట్లా చెప్తారు. మీరు క్యాపిటలిస్ట్ కాకుండా, క్యాపిటలిస్ట్ విధానాలు ఎంతో కొంత అవలంబించకుండా అభివృద్ధి చెందిన దేశం ఒకటి చూపించండి నాకు. దెర్ ఇజంట్. యూ విల్ నాట్ ఫైండ్. ఇప్పుడు వెనిజువేలా ఉందండి. వెనిజువేలా, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాజ్ వెల్తియర్ దాన్ ద యునైటెడ్ స్టేట్స్. అమెరికా కంటే సంపన్న దేశం కొన్ని దశాబ్దాల క్రితం. ఈ రోజు తిండి లేక వస్తున్నారు. సోషలిజం. అందుకునేనా టీడీపీ వాళ్ళు ఎక్కువగా వెనిజులాని ఆంధ్రప్రదేశ్తో పోల్చారు కొన్నాళ్ల పాటు, శ్రీలంకని ఆంధ్రప్రదేశ్తో పోల్చారు. ఇవన్నీ కూడా ఎందుకని వాడుకలోకి వచ్చినాయి ఎక్కువగా? నో, సోషలిజం ఎనీవేర్ సోషలిజం ఈజ్ అడాప్టెడ్ సార్, ఇట్ ఈస్ ఏ డిజాస్టర్. ఫెయిల్యూర్ కాదు, డిజాస్టర్. క్యూబా తీసుకోండి, నార్త్ కొరియా భయంకరం, మామూలు అరాచకం కాదు.
సో ఇట్ డస్ నాట్ వర్క్. కాకపోతే ఏంటంటే 60-70 సంవత్సరాలుగా భారతదేశంలో సోషలిస్ట్ భావజాలం బాగా ఈనుకుపోయి అసలు క్యాపిటలిజం అంటే భూత పదం అయిపోయింది. క్యాపిటలిజం అంటే భూత పదం అయిపోయింది. సో దట్ చేంజ్ హ్యాస్ టు కమ్ ఇన్ పీపుల్, దట్ దే షుడ్ రియలైజ్ కష్టపడ్డోడికి ప్రతిఫలం రావటం అనేది క్యాపిటలిజం. సో ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది చక్రవర్తి గారి మాటల్లో? కాస్త ఆశాజనకంగా ఉంది. బట్ ఎన్నికలు ఎట్లా ఉంటాయి, ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. టీడీపీ జనసేన కలిసి పోటీ చేయటం కొంతవరకు, బీజేపీ కూడా కలుస్తుందని అంటున్నారు, కొంతవరకు ఆహ్వానించవచ్చు. ఐఎమ్ బీజేపీ వ్యతిరేకిని, బద్ధ వ్యతిరేకిని. అందుకనే అంటున్నా నేను. మళ్ళీ మీరు వ్యతిరేకించే బీజేపీ మళ్ళీ టీడీపీతో కలుస్తోంది అక్కడ. బీజేపీకి బద్ధ వ్యతిరేకిని. బీజేపీ తెలుగు జాతిని చేసిన మోసం, కాంగ్రెస్ ఏమో విభజనలో చేసింది మోసం, బీజేపీ ఏమో విభజన చేసింది. మామూలు మోసం కాదు. అంటే మోడీ చేసిన మోసాన్ని మనకి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా మనం క్షమించకూడదు. సో చూద్దాం ఏమవుద్దు. ఒకవేళ వెళ్ళటం అనేది చాలా తప్పు నిర్ణయం అని నా అభిప్రాయం, టీడీపీ జనసేన బీజేపీతో కలవటం. బట్ ఆయన చేతిలో ఆయుధం ఉందిగా, ఎలక్షన్ కమిషన్, సిబిఐలు, ఈడీలు, ఐటీలు, సుప్రీంకోర్టులు అన్ని మేనేజ్ చేస్తున్నాడుగా మోడీ. వాళ్ళు అనేది ఏంటంటే మాకు తప్పట్లేదని. బట్ ప్రజలుగా మనలాంటి వాళ్ళు వీ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ ఫైట్. లేకపోతే నియంతృత్వానికి వెళ్ళిపోద్దండి భారతదేశం. ద వే భారతదేశంలో ఈరోజు వ్యవస్థల్ని ఎట్లా నిర్వీర్యం చేస్తున్నారు, ఆ వ్యవస్థల్ని ఎట్లా వాడుకుంటున్నారో మనం చూస్తే భవిష్యత్తు చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ ఫీల్ వీ విల్ బికమ్ లైక్ ఏ పుటిన్ రష్యా. రష్యాలో పేరుకే ఉంది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం పాడ అక్కడ బూడిద ఏం లేదు అక్కడ. ఇట్స్ ఎ డిక్టేటర్షిప్, బట్ ఇట్స్ ఎ డెమోక్రటిక్ డిక్టేటర్షిప్. మొత్తం పుతిన్ చేతిలో ఉంది కాబట్టి. సింగపూర్ కూడా అంతే యాక్చువల్లీ, మీరు ఫాలో అవుతారు. సింగపూర్ అభివృద్ధి డిక్టేటర్షిప్. సింగపూర్ ఇస్ ఆల్సో డిక్టేటర్. వాళ్ళు కూడా ఇట్లాగే ఏదో టోకెన్ గా ఒక ప్రతిపక్ష నాయకుడు పెట్టి కాస్త ఓట్లు వేయించుకుంటారు లేదు కానీ. బట్ అట్లీస్ట్ సింగపూర్ ఇస్ అ క్యాపిటలిస్ట్ కంట్రీ. గవర్నమెంట్ ఈజ్ నాట్ వెరీ లిబరల్. ఓకే. సో అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేవి మీకు కొంచెం మింగుడు పడిన వ్యవహారమే. చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ అఫేర్ ఫర్ మీ. ఆంధ్రప్రదేశ్, భారతదేశం కూడా ఇన్ జనరల్. అంటే ఆఫ్ కోర్స్ ప్రస్తుతానికి మనం మాట్లాడుకునేది ఆంధ్రప్రదేశ్ గురించి. సో దాంతోపాటుగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు మొత్తం భారతదేశానికి సంబంధించి కూడా ఆలోచిస్తారు చాలా మంది. మై ఐడియల్ సిచ్యువేషన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కలిసి మేము అభివృద్ధి పార్టీ, అతను సంక్షేమ పార్టీ అని బీజేపీని కాంగ్రెస్ని పుట్టగతులు లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఐ విల్ బి హ్యాపీ మ్యాన్. జరిగే సూచన ప్రాంతీయ పార్టీలే మనగలగాలి. నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రీజనల్ పార్టీస్. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు లేనప్పుడు ఢిల్లీ సామ్రాజ్యం వస్తుంది. అవును. ప్రజల మనోభావాలకి, ప్రజల హక్కులకు వాళ్ళు గౌరవం ఇవ్వరు. సో దేశాన్ని పాలించడానికి జాతీయ పార్టీ, బట్ రాష్ట్రాన్ని పాలించడానికి ప్రాంతీయ పార్టీలు చాలా అవసరం. ప్రాంతీయ పార్టీలు మనుగడ ఉండాలి. ప్రాంతీయ పార్టీలతో చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే దే కెన్ అండర్స్టాండ్ లోకల్ ఫీలింగ్స్ అండ్ లోకల్ ప్రాబ్లమ్స్. స్థానిక సమస్యలు, స్థానిక మనోభావాలు ప్రాంతీయ పార్టీలకు అర్థమైనంతగా జాతీయ పార్టీలు అర్థం చేసుకోలేవు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చక్రవర్తి గారు. చాలాసేపు మాట్లాడించే మీ చేత. థ్యాంక్ యూ.